చెక్ చెక్.
హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. శంబాలా మిస్టికల్ వరల్డ్ ప్రెస్ మీట్కి విచ్చేసిన మా శంబాలా టీం అందరికీ హార్టీయెస్ట్ వెల్కమ్. ఈరోజు చాలా యూనిటీ కనిపిస్తుంది టీంలో. అందరూ చక్కగా యూనిఫామ్ లాగా శంబాలాని ప్రమోట్ చేయడంలో ఒక పెద్ద సంకల్పం తీసుకుని వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో హార్టీయెస్ట్ వెల్కమ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. మా నాగేంద్ర గారు టీంలో కలిసిపోయారు సార్. అందరి మధ్యలోనే ఉన్నారు కదా, అందుకని ఎస్ ఒక టీషర్ట్ ఆయన కూడా ఇచ్చేస్తే కలిపేసుకుంటారుగా. ఎస్ ఆది పూడిపెద్ది గారు, హార్టీ వెల్కమ్ టు యూ. వెరీ వెరీ హ్యాపీ టు సీ ఆది పూడిపెద్ది గారు ఇలాంటి ఒక జాన్రాలో, ఇలాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ అండ్ ఇంటెన్స్ సినిమాతో మా ముందుకు వస్తూ ఉన్నారు. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ వీఆర్ ఆల్ ఆల్రెడీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎందుకంటే శంబాలా సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఒక్కొక్క అనౌన్స్మెంట్, ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ అవుతున్న కొద్దీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ని, క్యూరియాసిటీని పెంచుతూనే వచ్చింది అని చెప్పాలి. సో అది టీజర్తో మరింత పెరిగింది. అండ్ వెరీ రీసెంట్లీ మన ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ గారు ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత అమాంతం ఎక్స్పెక్టేషన్స్ అక్కడికి వెళ్ళి కూర్చున్నాయి అని చెప్పాలి. సో మరి శంబాలా సినిమాకి సంబంధించి మనం చూసినటువంటి ఆ గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ చెప్తున్నాయి ఈ సినిమా మనందరినీ ఒక మిస్టికల్ వరల్డ్లోకి తీసుకువెళ్ళబోతోంది అని చెప్పేసి. సో రేపు December 25th థియేటర్స్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక సరికొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయ్యి ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ని చేయబోతున్నారు అన్నదైతే శంబాలా ఆల్రెడీ మనకి గ్యారంటీ ఇచ్చేసింది, ప్రామిస్ చేసేసింది. సో అటువంటి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేసినటువంటి టీం ఈరోజు ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రెస్ అందరినీ, ఆడియన్స్ అందరినీ కలవడానికి మా ముందుకు వచ్చారు. కావాల్సినంత ఎక్స్పెక్టేషన్స్, ప్రమోషన్స్ జరిగాక రావడం అనేది ఐ థింక్ ఇంకా బాగుంటుంది వాళ్ళ కాన్వర్సేషన్ అని అర్థం అయిపోతుంది. సో ఈ సినిమాలో ఆది పూడిపెద్ది గారు మనందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఒక వండర్ఫుల్ క్యారెక్టరైజేషన్లో కనిపించబోతున్నారు అన్నది అర్థమైంది. అలాంగ్ విత్ అర్చన, ఐఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ఫ్యాక్ట్ అ లాంగ్ టైం తర్వాత. అండ్ అఫ్ కోర్స్ మా రవివర్మ గారు, ఇంద్రనీల్ గారు అండ్ మధు గారు చాలా మంచి రోల్స్. రవివర్మ గారు అయితే పాపం ఆయనకి మంచిగా ఫుడ్ పెట్టాలని డిసైడ్ అయ్యారు మా డైరెక్టర్ గారు అని అర్థమైంది. సో మాట్లాడదాం తర్వాత. సో ఇంత ఇంట్రెస్టింగ్ ప్రపంచాన్ని, ఇంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్స్ని క్రియేట్ చేసి మన ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు టు యుగంధర్ ముని గారు. ఎందుకంటే అఫ్కోర్స్ మీరు ఏడి ఇన్ఫినిటమ్ ఆల్రెడీ ఐ థింక్ మంచి క్రిటికల్ అప్రిసియేషన్, అప్లాస్ కూడా వచ్చింది ఆ సినిమాకి. చాలా మంచి రిసెప్షన్ కూడా వచ్చింది. సో అటువంటి ఇంట్రెస్టింగ్ సినిమా తర్వాత మళ్ళీ ఇంకొక జానరా తీసుకుని ఈసారి సైన్స్, శాస్త్రం అంటున్నారు. మరి ఈ సినిమాలో మనకి ఏం చెప్పబోతున్నారు, ఏం చూపించబోతున్నారు అనేది మనం December 25th ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. బట్ బిఫోర్ దాట్ ఇవాల్టి ఈవెంట్ని, ఇవాల్టి ప్రెస్ మీట్ని మనం టీజర్ చూసి స్టార్ట్ చేసేద్దాము. శంబాలా మిస్టికల్ వరల్డ్ టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. సమాధానం దొరికితే అది తన గొప్పతనం అంటుంది. పంచభూతాలను శాసిస్తుందంటే ఇది సాధారణమైనది కాదు. దీని ప్రభావం
ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం. మధు గారు థియేటర్లో మా పరిస్థితిని రిప్రజెంట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. మేము కూడా థియేటర్స్లో కూర్చుని కొన్ని సీక్వెన్సెస్కి అలాగే అనుకోవాలేమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని. కోర్స్ ట్యూస్డే కూడా ఇవాళ. ఎస్, మరి విజువల్స్ చూస్తేనే అర్థమైపోతుంది సినిమా ఏ రేంజ్లో మనల్ని ఆకట్టుకోపోతుంది అని చెప్పేసి. నిజంగా ఇలాంటి ఒక కథని రాసుకోవడం, ఇన్ని ఎలిమెంట్స్ని ఇన్కార్పొరేట్ చేయడం అండ్ ఇంత అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసి స్క్రీన్ పైకి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్, ఇన్ఫ్యాక్ట్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఈ సినిమాకి వర్క్ చేసిన అందరికీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు తెలిసి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆయన నోటితోనే ఇచ్చినట్టున్నారు కదా. అయినో ఆయన గొంతులోనే అన్ని ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి. సో అంత అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మనందరికీ అందించి ఆ ప్రపంచంలోకి తీసుకువెళ్ళబోతున్నటువంటి మా శ్రీచరణ్ పాకాల గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్పేస్తూ. సో ఎస్, మరి ఇంతమంది కాస్ట్ అండ్ క్రూ కలిసి ఇంత మంచి బడ్జెట్తో షైనింగ్ పిక్చర్స్ వారు నిర్మించినటువంటి ఈ సినిమా ఆన్ సెట్స్ అసలు ఎలా జరిగింది, ఎలాంటి మేకింగ్ మన ముందుకు తీసుకొస్తున్నారు అనేది చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద మేకింగ్ వీడియో ప్లీజ్? సో ఎస్, మిస్టికల్ వరల్డ్ని నిర్మించి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి టీం ఈరోజు మరికొద్దిసేపట్లో మన మీడియా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడబోతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఇవాళ మన ప్రెస్ మీట్లో ట్రైలర్ చూసే టైం వచ్చేసింది. అది కూడా మన డార్లింగ్, మన ఫర్ ఎవర్ డార్లింగ్ ప్రభాస్ గారు లాంచ్ చేయడం అనేది అందరినీ ఆకర్షించింది, ఆకట్టుకుంది. అండ్ ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో మనందరినీ ఇంప్రెస్ చేసింది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రైలర్ని ఆన్ స్క్రీన్ చూసేద్దాము. శంబాలా ఎ మిస్టికల్ వరల్డ్ ట్రైలర్ ప్లీజ్. కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి అసురుడికి మధ్య జరిగిన ఒక భీకర యుద్ధం ఈ కథకి మూలం. అగ్ని పురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి. మరి ఎవరిని పంపిస్తున్నారు సార్? విక్రమ్. వాళ్ళేమో చీమ కుట్టిన శివుడి ఆజ్ఞనే నమ్ముతారు. విక్రమేమో చావులో కూడా సైన్స్ ఉంది అనే రకం. మీరు చెబుతున్న సైన్స్ మితం, మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం. ప్రతి ప్రశ్నకి సైన్స్లో సమాధానం ఉంటుందనుకున్నాను, కానీ ఇది సైన్స్ ఊహకే అందనిది. ఊరు మొత్తాన్ని చంపేసేదాకా ఊరుకోదు. అసలు ఏం జరుగుతుంది సార్ ఆ ఊర్లో? ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరిని చంపబోతున్నారో అసలేం తెలియట్లేదు. ఇది నార్మల్ డెత్ కాదు సార్, ఇట్స్ ఎ పజల్. నేను ఏదైనా చేసి ఈ మారణకాండను ఆపాలి.
కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి అసురుడికి మధ్య జరిగిన ఒక భీకర యుద్ధం ఈ కథకి మూలం. అగ్ని పురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి. మరి ఎవరిని పంపిస్తున్నారు సార్? విక్రమ్. వాళ్ళేమో చీమ కుట్టిన శివుడి ఆజ్ఞనే నమ్ముతారు. విక్రమేమో చావులో కూడా సైన్స్ ఉంది అనే రకం. మీరు చెబుతున్న సైన్స్ మితం, మీరు తెలుసుకోవలసిన మా శాస్త్రం అనంతం. ప్రతి ప్రశ్నకి సైన్స్లో సమాధానం ఉంటుందనుకున్నాను, కానీ ఇది సైన్స్ ఊహకి అందనిది. ఆ బండపోతో ఊరు మొత్తాన్ని చంపేసేదాకా ఊరుకోదు. అసలు ఏం జరుగుతుంది సార్ ఆ ఊర్లో? ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎవరిని చంపబోతున్నారో అసలేం తెలియట్లేదు. ఇది నార్మల్ డెత్ కాదు సార్, ఇట్స్ ఎ పజల్. నేను ఏదైనా చేసి ఈ మారణకాండను ఆపాలి. వావ్, యాక్చువల్లీ స్క్రీన్ పైన చూస్తుంటే ఫోన్లో చూసిన దానికంటే 100 times ఇంపాక్ట్ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ట్రైలర్ చూశాను చాలాసార్లు మొబైల్లో, బట్ నిజంగా ట్రస్ట్ మీ, స్క్రీన్లో ఇలా ఈ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్లో చూస్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఐఎమ్ ష్యూర్ December 25th నిజంగా వరల్డ్ అన్నారు, ఆ వరల్డ్లోకి తీసుకువెళ్ళిపోబోతున్నారని అర్థమైపోతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. అదిరిపోయింది ట్రైలర్ అయితే. అండ్ చాలా రోజుల తర్వాత ఆది గారికి ఎలాంటి స్క్రిప్ట్ పడాలి, ఎలాంటి సినిమా చెయ్యాలి అని అందరూ కోరుకున్నారో అలాంటి సినిమాతో వస్తున్నారని అర్థమైపోతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఆది గారు, ఆది సాయి కుమార్ గారు అని అంటే మన ఇంట్లో పర్సన్ అని ఫీల్ అవుతాం మేము తెలుగు వాళ్ళందరూ కూడా. సో అలాంటి ఆది గారు December 25th గట్టిగా కొట్టబోతున్నారని అర్థమైపోతుంది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ సాయి కుమార్ గారి వాయిస్ నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్ళింది, స్టార్ట్ చేసింది ట్రైలర్ని. అండ్ ఎస్, డెఫినెట్గా అర్చన ఈజ్ లుకింగ్ సో 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 గుడ్. నిజంగా మా ఇంట్లో అమ్మాయిలాగా, ఆ ఊర్లో అమ్మాయిలాగా అలాగే కనిపిస్తున్నారు, చాలా న్యాచురల్గా కనిపిస్తున్నారు. వండర్ఫుల్ సీయింగ్ యూ ఇన్ దిస్ రోల్. అండ్ ఐఎమ్ ష్యూర్ రవివర్మ గారు, ఇంద్రనీల్ గారుల విశ్వరూపం చూడబోతున్నాం ఈ సినిమాలో అనిపిస్తుంది. ఇంద్రనీల్ గారు అయితే ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక బిగ్ స్క్రీన్ పైన ఆయన కట్అవుట్కి తగ్గట్టు ఒక క్యారెక్టర్ ఏదో వచ్చిందని అర్థమైపోయింది. ఫైట్ కూడా ఉందా? ఆయన కట్అవుట్తో ఫైట్ అంటే ఇది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఇంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి మన ముందుకి తీసుకురాబోతున్నారు. నాకెందుకు ఇది ఒక్క పార్ట్తో ఆగదేమో అని అనిపిస్తుంది. ఎస్, శంబాలా. సో డెఫినెట్గా తెలుగు అండ్ హిందీ భాషల్లో ప్రేక్షకులందరినీ అలరిస్తున్నటువంటి మీ రియాక్షన్ని బట్టి మాకు కొన్ని లీక్స్ అర్థమవుతున్నాయి కాదా? ఓహో అంతేనా? ఓకే ఓకే. అయితే సో మరి ఇంత అద్భుతమైన
ఏమంటారు గ్రాండియర్ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న షైనింగ్ పిక్చర్స్కి కంగ్రాచులేట్ చేయాల్సిందే డెఫినెట్గా. రాజశేఖర్ గారు అండ్ మహిధర్ గారు ఇద్దరు కూడా స్క్రిప్ట్ని కథని నమ్మి చాలా అద్భుతంగా సినిమాని ఎగ్జిక్యూట్ చేసి మా ముందుకు తీసుకొచ్చారని అర్థమవుతోంది. ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ ద ప్రొడ్యూసర్స్ టుడే. సో మీకు కూడా చూస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తూ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అండ్ ఎస్ మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన టీం మెంబర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి వాళ్ళ మాటల్లో సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ డైరెక్టర్ గారు యుగంధర్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. యుగంధర్ ముని గారు ఆయన స్టైల్లో ఇంకొక కొత్త వరల్డ్ని మా ముందుకు తీసుకొస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ మధు గారు, ప్లీజ్ వెల్కమ్ మధు గారు ఆన్ స్టేజ్. ఆయన స్క్రీన్ పైన భయపడుతూ ఉంటే చాలామంది చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో చాలా రోజుల తర్వాత ఇలాంటి జానరాల్లో ఆయన్ని మనం చూడబోతున్నాము. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రవి వర్మ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇంద్రనీల్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. Please welcome, and of course, mana beautiful Archana Iyer to please welcome onto the stage. Yes, sir. And now requesting Adi Garu to please welcome onto the stage. Shambhala cinema to manandar munduki oka adbhutamaina success ni andukobotu vastunnatuvanti Adi Pudipeddi gariki sadaranga vedik paiki ahvanam palikestu. Yes, oka group picture. మా పిఆర్ఓ సాయి సతీష్ గారు కూడా జాయిన్ అయితే బాగుంటుంది గ్రూప్ పిక్చర్లో. ప్లీజ్ వెల్కమ్. యూనిఫామ్లోనే ఉన్నారుగా, అయితే యువర్ అలౌడ్ కమ్. ఇటే ఉండండి సతీష్ గారు. యా, పర్ఫెక్ట్ పిక్చర్. రవివర్మ గారు తలెత్తుకొని నిలబడడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా మధు గారికి ఇచ్చేసి స్టార్ట్ చేస్తే ఒక మంచి ఎనర్జీ, ఒక మంచి టైమింగ్తో. యా, గుడ్ మార్నింగ్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీడియా అందరికీ, అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ శంబాలా. ఇందాక మీరు అన్నట్టు అందరము యూనిటీగా టీమ్గా ఎందుకున్నామంటే, వెనెవర్ ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు మనం చేస్తున్న పని కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాం అన్నప్పుడు ఆటోమేటిక్ ఒక మనకే తెలియకుండా ఎనీ వర్క్ ఇన్ లైఫ్ ఆర్ ఎనీవేర్ ఒక పని స్టార్ట్ చేసినప్పుడు వీల్ ఫీల్ దట్ కాన్ఫిడెన్స్, ఎస్ మనం వెళ్తుంది రైట్ డైరెక్షన్లో అని. అయితే శంబాలా సినిమాకి సంబంధించి ఫ్రమ్ ద బిగినింగ్ ఏ ప్రమోషన్ స్టార్ట్ చేసినా వీఆర్ గెటింగ్ పాజిటివ్ రిజల్ట్స్. ప్రతి ఒక్కటి ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తూ ఉండే. సో ఇట్ కెప్ట్ ఆన్ బిల్డింగ్ కాన్ఫిడెన్స్ టీంలో అందరికి కూడా. అండ్ ఐ గెస్ ఇందాకే డైరెక్టర్ గారు నేను కలిసి వస్తుంటే ఐ వాస్ టెల్లింగ్, ఐ డోంట్ నో మేబీ ప్రొడ్యూసర్ గారి గురించో లేదా డైరెక్టర్ గారి గురించో లేదా ఆది గురించో, ఐ డోంట్ నో, సమ్హౌ దేర్ ఇస్ సమ్ డివైన్ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగే ఈజ్ కీపింగ్ అస్ యునైటెడ్ టిల్ డేట్. బికాస్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్ అంతా వి స్టిల్ టుగెదర్ బికాజ్ వీ ఆల్ బిలీవ్ ఈ సినిమాలో ఏదో ఉంది అని. అండ్ ఈ బ్లెస్సింగ్, అదే బ్లెస్సింగ్ ఇట్ ఈస్ కమ్ లైక్ యూనో ప్రభాస్ గారు, ఇన్ ఫార్మ్ ఆఫ్ ప్రభాస్ గారు. ఈ సినిమాలో శివుడి గురించే సినిమా అంటే శివుడిది చాలా ఇంపార్టెంట్
రోల్ ఈ సినిమాలో. సో శివుడు క్యారెక్టర్ వేసిన ప్రభాస్ గారే ఆయన రూపంలోనే వచ్చి ఈ సినిమాని బ్లెస్ చేసి హీ లాంచ్ ద ట్రైలర్ ఫర్ అస్. అండ్ అది ఎక్కడైతే టీజర్ బాగుంది అని తెలిసిందో ట్రైలర్ బికేమ్ అ హ్యూజ్ సక్సెస్. అండ్ థ్యాంక్స్ టు ప్రభాస్ గారు ఫర్ లాంచింగ్ ద ట్రైలర్. అండ్ ఈ సినిమా గురించి రెండే విషయాలు చెప్పాలి నేను. వన్ ఇస్ షైనింగ్ పిక్చర్స్, ద ప్రొడ్యూసర్స్, బోత్ ఆఫ్ దెమ్, రాజశేఖర్ గారు అండ్ మైదర్ గారు, దే ఆర్ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఏ రోజు కూడా డైరెక్టర్ గారు ఇది కావాలి అని అడిగినప్పుడు కాదు అనకుండా ఈ సినిమా గురించి ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్ళారు. అంటిల్ దెన్ ఆదికి యూనో ఈ బిజినెస్ ఆ బిజినెస్ అని ఫిక్స్ అయి ఉన్న ఈ సినిమాకి దే డెంట్ థింక్ ఆఫ్ ఎనీ బిజినెస్. అండ్ సినిమాలో పెడుతూనే వెళ్ళారు. అండ్ దే ప్యూర్లీ వాళ్ళ ఎవ్రీథింగ్ దే పుట్ ఇన్ టు దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్స్ టు షైనింగ్ పిక్చర్స్. అండ్ నెక్స్ట్ థ్యాంక్స్ టు యుగంధర్ ముని గారు ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఇట్ ఈస్ ఆయన స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు ఏదైతే నరేట్ చేశారో ఎగ్జాక్ట్లీ అదే స్క్రీన్ మీదకి వచ్చింది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. మీరు ఇందాక అన్నారు ఇది థియేటర్ మీద చూస్తే, ఇక్కడ పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉందని. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ అ థియేటర్ ఫిలిం, నాట్ అ ఫిలిం టు బి మిస్డ్ ఇన్ థియేటర్స్. అండ్ ఆది గురించి ఒక విషయం చెప్పాలి బ్రో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. యూజువలీ మనకి ఏమంటారంటే మన పని చేయాలి, రిజల్ట్ గురించి ఆలోచించొద్దు అంటారు. బట్ ఫ్రమ్ యువర్ లవ్లీ డేస్ టు టిల్ డేట్ you've seen so much of ఏమంటారు ఫెయిలియర్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. బట్ టు బి ఏబుల్ టు పుష్ యువర్ సెల్ఫ్, ఇప్పుడు కొడతాం అప్పుడు కొడతాం, ఇప్పుడు నెక్స్ట్ అని రిజల్ట్ నువ్వు అనుకున్నట్టు లేకున్నా కూడా టు బి ఏబుల్ టు పుష్ యువర్ సెల్ఫ్ టిల్ డేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రో. వితౌట్ యూనో అంటే ఈరోజు ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు బయట అంటే జనరల్ ఆడియన్స్ టాక్ చెప్తాను, అరే ఆదికి హిట్ పడితే బాగుండరా, ఆదికి హిట్ పడాలరా, ఈ ట్రైలర్ ఏదో పని అయ్యేట్టుందిరా, ఆదికి హిట్ పడాలరా అని అంటున్నారు. అంటే దట్ ఈస్ బికాస్ సమ్వేర్ నువ్వు హార్డ్ వర్క్ పెడతానే ఉన్నావు, నీకు రిజల్ట్ రావట్లేదు. ఆ రిజల్ట్ శివుడు ఆజ్ఞ ఈ సినిమాతో పని అయిపోతుంది బ్రో, 100%. దిస్ ఫిలిం విల్ వర్క్ ఫర్ యూ, ఇట్ విల్ వర్క్ ఫర్ అస్. దిస్ ఫిలిం ఈజ్ అ సూపర్ హిట్. So on that note, I thank the team of Shambhala for giving me this opportunity. నాది కూడా చాలా మంచి క్యారెక్టరు, రవిది మంచి క్యారెక్టరు, ఇంద్రనీల్ గారిది మంచి క్యారెక్టరు. We all did very very good characters and ప్రాపర్గా క్యారెక్టర్ స్కెచెస్ ఉన్న క్యారెక్టర్స్ మాయి. సో థ్యాంక్స్ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ I wish each and everyone, I wish the audience, I thank the audience for watching our trailer. Please watch our movie in theaters. It will give you an amazing experience. Thank you very much. అర్చన గారి గురించి చెప్పలేదేంటి? అర్చన గారి గురించి ఆయన డైరెక్టర్ గారు అంటే ఆవిడ చెప్పారు. character కాదు అర్చన గారి గురించి ఎక్కువ మాట్లాడొద్దని నాకు డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు. స్మార్ట్గా తప్పించుకున్నారు. ఓహో సినిమా చూడాలా? ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ ఇంద్రనీల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మధ్యలోకి రావాలి. ఎస్ పర్లేదు, అందరినీ కవర్ చేసినా పర్లేదు, వాళ్ళు మిమ్మల్ని కవర్ చేయాలి కాబట్టి సెంటర్లోనే. ఇక్కడున్న మీడియా పీపుల్ అందరికి కూడా నమస్కారం. కమ్బ్యాక్ అనుకోవాలి నాకు ఇది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నాకు ఒక మంచి క్యారెక్టర్తో మళ్ళీ అంటే అందరూ మాట్లాడుకునే విధంగా అద్భుతమైన క్యారెక్టర్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను నిజంగానే మీరు చెప్పినట్టు మొబైల్లో చూస్తున్నప్పుడు చాలా బాగుంది. అప్పుడు కూడా నాకు తెలియని ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ బిగ్ స్క్రీన్లో చూస్తుంటే సమ్ పవర్ ఈజ్ దేర్ అండి. ఆ పవర్ ఏంటో నాకు తెలియట్లేదు. నేను చాలా శివభక్తుడిని, తెలియకుండా లోపల నుంచి ఒక వైబ్ లైక్ ఒక ఏమంటారు దాన్ని, ఒక తిమ్మిరిలాగా ఉంటుంది కదా, బాడీ అంతా తిమ్మిరి పడుతుంది అంటారు కదా, అలా అనిపిస్తుంది అసలు ట్రైలర్ చూస్తుంటే. అబ్సల్యూట్లీ డెఫినెట్లీ భయ్యా హిట్ కొడతారు మీరు. అండ్ నేను ఆది గారితో చేయడం కాదు, ఆది గారు వాళ్ళ తాతగారితో నేను కర్ణుడు దానవీర సూర్యకర్ణ కర్ణుడిగా చేసినప్పుడు తాతగారితో చేశాను. అండ్ అలాగే సాయి కుమార్ గారితో చాలా షోస్ చేశాను. ఇప్పుడు ఆది గారితో చేయడం నిజంగా నాకు చాలా సంతోషం. అండ్ ఇక్కడున్న మన రవివర్మ గారితో నేను కలిసి చేయలేదు కానీ బట్ సార్ ఏంటి సార్ ఆ ఎక్స్ప్రెషన్ అసలు
బాబోయ్ భయం, మాకే భయం వేస్తుంది చూస్తుంటే. ఇంకా మనల్ని భయపెట్టడానికి ఆయన ఉన్నారు అంటే లైక్ నిజంగా జనాలు భయపడతారు అని మనం మధు గారిని చూసి నేర్చుకోవచ్చు. అసలు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినందుకు నిజంగా సార్ నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మంచి కంబ్యాక్ ఇస్తున్నందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను షైనింగ్ ప్రొడక్షన్స్కి అండ్ ప్రొడ్యూసర్స్కి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ అందరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా ప్రామిసింగ్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఇంద్రనీల్ గారు, వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఆన్ ది బిగ్ Thank స్క్రీన్. you. విష్ యూ అ బిగ్ సక్సెస్ ఫర్ యువర్ కమ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్ గారి గురించి నేను చెప్పలేదు కదా, మాట్లాడలేదు. అంటే డైరెక్టర్ మళ్ళీ అదే చెప్పారు. మేఘ్నా గారు ఆర్డర్ చేశారేమో మీకు మాట్లాడొద్దని అని ఆగా నేను. డైరెక్టర్ గారు చెప్పారు ఇందాక మాట్లాడకండి, ఆయన మాట్లాడతారు. ముని గారు అందరూ మీ మీద తోసేస్తున్నారు, అది నిజమే అని మీరే చెప్పేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇంద్రనీల్ గారి స్పీచ్ తర్వాత మళ్ళీ ఇంకొక అదిరిపోయే క్యారెక్టర్ చేసిన రవివర్మ గారు ఈసారి చాలా చాలా డిఫరెంట్గా కనిపించబోతున్నారు, అర్థం అవుతుంది. సో కొంచెం సెంటర్. ఎస్. సో శంబాలాకి అన్నీ మంచి జరుగుతున్నట్టుగా ఇది ఒక 15 years 20 years 25 years కుర్రాళ్ళు, ఐ మీన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి శంబాలా అంటే ప్లేస్ ఏంటో యాక్చువల్లీ చాలామందికి తెలియదు అసలు ఎక్కడుంది ఏంటి దాని. కానీ కలికి అనే సినిమా రూపంలో శంబాలా అనే నేమ్కి ఒక ప్రామినెన్స్ వచ్చింది. సో నేను మా అబ్బాయితోటి కానీ లేకపోతే వేరే పిల్లలతో మాట్లాడుతుంటే ఓ శంబాలా అంటే ఆ ప్లేస్ అని డైరెక్ట్గా అట్లీస్ట్ దట్ ఈస్ యూనో ప్రభాస్ గారి టైప్లో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ గుడ్, డైరెక్ట్లీ శంబాలా అంటే ఒకటి ఉంది కదా అని అదే చాలా మంచి వైబ్రేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే యుగంధర్ ముని గారు నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు నా క్యారెక్టరే 1.5 గంట చెప్పారు నీట్గా కూర్చోబెట్టి. నేను అనుకున్నాను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను అని అనుకున్నా కదా. అయితే లక్ష్మణ్ మీసాల కూడా అలానే ఫీల్ అవుతున్నాడు, ఇంద్రనీల్ అలానే ఫీల్ అవుతున్నాడు. అంటే దీంట్లో పాజిటివిటీ ఏంటి అంటే అందరూ అంత అలా అటాచ్ అయ్యామండి మేము దీనికి. అందుకే ఈ టీషర్ట్ వేసుకోమంటే టీషర్ట్ వేసుకోవటం, క్యాప్ పెట్టుకుంటే క్యాప్. వీ విల్ ప్రమోట్ దిస్ టు ది ఎక్స్టెంట్ దట్ ఇట్ విల్ రీచ్ యూ. మీకు అందుబాటులో వచ్చేదాకా మీరు కన్విన్స్ అయ్యి ఆల్రెడీ కన్విన్స్ అవుతున్నారని నాకు అర్థమవుతుంది. ఆ వైబ్రేషన్ కానీ వైబ్ కానీ తెలుస్తుంది. సో ఇది కంటిన్యూస్గా మీ దాకా. అయితే మీరు అన్నట్టుగా నేను దీనిలో చూసాం, టీవీలో చూసాం, ఏది ట్రీజర్ ఇవన్నీ బాగున్నాయి, అమ్మాయ బాగుంది అనుకుంటే మొన్న ఒక కాలేజ్లో బిగ్ స్క్రీన్లో చూసాం, కాలేజ్ ఫంక్షన్లో వీ వెంట్ దర్. అండ్ దెన్ ఇప్పుడు వేరే ఇట్స్ అ బియాండ్ టీవీ ఎక్స్పీరియన్స్. సో దయచేసి మీరు ఓటీటీ దాకా వెయిట్ చేసే అవసరం లేదు, ఒక హోమ్ థియేటర్ కొనుక్కొని చూడాల్సిన అవసరం లేదు. ఆ డబ్బులు పెడితే మీరు గ్రేట్ ఎక్స్పీరియన్స్ పొందుతారని నాకు గట్టి నమ్మకం, అదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యుగంధర్ ముని గారు నన్ను దీంట్లో 2 ఫైట్లు ఉన్నాయి, నాతో ఫైట్లు చేయించేశారు ఆయన. నేను అన్న గురుగారు నేను దెబ్బలు తినండి, తిని చాలా అయిపోయింది. అంటే విలన్ కదా, విలన్ వేషాలకి బాగా కొట్టారు ముందు. ఎన్ని రోజులు తింటామండి అంటే కాదండి, ఈ విలన్ వేషం ఇది విలన్ కాదు అలా అని. ఐ థింక్ దేర్ విల్ బి ఎ పాజిటివిటీ అబౌట్ దిస్ ఫైట్ అని చెప్పారు. ఆ పాజిటివిటీ నాకు నిజంగా ఎంత కేర్ తీసుకున్నారో నాకు తెలుసు, చాలా చాలా బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ విల్ బీ దేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. షూట్ లేకపోతే నేను ప్రమోషన్లో ఉంటాను, అది ఫిక్స్. సో ఐ థింక్ ఇది మీ దాకా అందుతుందని, ప్రేక్షకులందరికీ అందుతుందని, అందింపజేసే ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరికీ నా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమా చాలా జాగ్రత్తగా చేశారు యుగంధర్ ముని గారు ఇన్ టర్మ్స్ ఆఫ్ నో కాంప్రమైజ్, కెమెరా కానీ లేకపోతే ది ఆర్ట్ వర్క్ కానీ. అయితే ఈ అన్నిటికీ అంత సపోర్ట్ చేసి అంత పీస్ఫుల్గా కన్సిస్టెంట్గా నేను ఆ ప్రొడ్యూసర్స్ నేను చూసేవాడిని. ఒక స్మైల్, ప్రతిసారి ఒక స్మైల్, ఓకే చేద్దాం, ఇంతేనా, ఓకే, ఈ ఓకే అండం తప్ప ఎక్కడ ఆపినట్టు నాకు అనిపించలా. సో ఇంకా ఈ అన్ని పాజిటివ్స్ కలిపి మీ దాకా వస్తుంది. ఇంకా ఫైనలీ అండ్ ఆఫ్ కోర్స్ నాట్ ఆది గారు, నేను ఇంతమంది ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, డోంట్ యూ థింక్ యూనో ఇది ఓవరాల్గా ఒక హీరో యాక్సెప్ట్ చేస్తారా అనేది చాలా ఇంపార్టెంట్. మై పాయింట్ ఇస్ ఐ హ్యావ్ సీన్ హిమ్ ఆన్ ద సెట్ అండ్ హీస్ పీస్ఫుల్ అండి. అంటే ఒక ఏమంటారు పీస్ఫుల్, నేను అలా చెప్పను, యుగంధర్ ముని అంటే ముని ఆ టైప్లో తన పని చేసి ఓకే ఐ విల్ డూ ఇట్ టు ద బెస్ట్ అన్న
నేను ఫస్ట్ టైం నేను ఆయన కొద్దిగా ఇంటరాక్షన్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి కదా, బ్రో ఇది కొద్దిగా అంటే లేదు ప్లీజ్ విల్ గో హెడ్ అనే ఒక కాన్ఫిడెన్స్ కానీ, లేకపోతే ఇట్ వాజ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఐ ఆల్వేస్ లవ్డ్ సాయి కుమార్ గారు ఫర్ హిస్ వాయిస్. అండ్ మీరు ఆ డైలాగ్స్ బాబా అంత మొత్తం ఫ్యామిలీ అంతా ఇంతే. లేదు మీ కూడా చూసాంగా పెద్దవి. సో లిటరలీ అమేజింగ్ డైలాగ్స్ అండ్ ఆల్. ఆ డిక్షన్ కానీ, ఆ వొకాబులరీ కానీ, ఏదో ఒక్కసారి నేను అలాంటి డైలాగ్ చెప్పగలిగితే ఐ విల్ రియలీ లైక్ మై సెల్ఫ్ దట్ డే. బట్ థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు ది ప్రొడ్యూసర్స్ అండ్ యుగంధర్ ముని గారు పర్టికులర్లీ ఇన్ దిస్ వన్. అండ్ మధు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్ ఆల్వేస్. ఈజ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. సో ఇంద్రనీల్ గారితో పనిచేయలేదు కానీ ఐ థింక్ సమ్ డే వీ విల్ work with him. So thanks again, and I can't talk about her, so sorry Andy, thank you. You can talk about No, her. I She's can't. so He's beautiful. there, no? See, He's there, she's no? so beautiful. She's He's so restricted. talented. Yeah. అందరూ నన్ను దూరం పెట్టేస్తున్నారండి. ఐ ఫీల్ దట్ ఐ డజంట్ బిలాంగ్ I టు ది know. శంబాలా టీమ్. లేదు పర్లేదు, మిమ్మల్ని అడిగాక. ఇక్కడ పెట్టారు, దూరం పెట్టలేదు, ఇలా పైకి పెట్టారు. సో Thank you. ఐ థింక్ అలానే సినిమాలో కూడా ఉంటుంది యాక్చువల్లీ, బయటికి చెప్పేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ రవివర్మ గారు. మైక్ నాకు కదా, యాక్చువల్లీ మీకే ఇవ్వాలి, రండి. రైట్ పర్సన్ చేతిలోకే వెళ్ళింది. రవివర్మ గారికి బాగా డ్రిల్ అలవాటు అయిపోయింది. ఎస్, రిక్వెస్టింగ్ అవర్ డైరెక్టర్ యుగంధర్ ముని గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. హలో అండి, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరందరూ ఇక్కడికి వచ్చిన దానికి, మా ఇన్విటేషన్ని మన్నిచ్చి ఇక్కడికి వచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్. దిస్ మై ఫస్ట్ టైం అండి ఇట్లా మాట్లాడడం, సో ప్లీజ్ ఏదైనా లైక్ ప్లీజ్ బేర్ విత్ మీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ ఇప్పుడు లైక్ వీ విల్ బీ సీయింగ్ సో మచ్ ఆఫ్ కంటెంట్ అండి. అంటే కొత్త మూవీస్ చాలా చూస్తుంటాం, అన్నీ చూస్తూ ఉంటాము. ఈ మూవీస్ ఓటీటీకి వచ్చిన తర్వాత ఈ ఫీల్ లైక్ ఓటీటీలో ఈ సినిమా చాలా బాగుంది ఓటీటీలో, బట్ మన థియేటర్లో చూడలేకపోయినామే ఇలా అలా అనిపిస్తుంటుందండి. బికాస్ ఇట్ డజంట్ రీచ్ టు ద రైట్ పీపుల్. కానీ మా మూవీకి విత్ శివ బ్లెస్సింగ్ ఏమో తెలియదు, మాకు ఎట్లా తెలియదు, కానీ లైక్ లైక్ హోల్ ఫిల్మ్ ఫ్యామిలీ ఈజ్ సపోర్టింగ్ అస్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా మూవీ ఇప్పుడు ఈ ట్రైలర్ ఒక రాకెట్ అయితే ఇట్ వాస్ లాంచ్డ్ బై ఒక బిగ్ థ్రస్ట్తో ప్రభాస్ గారు ఒక పుష్ ఇచ్చారండి. థ్యాంక్ యూ ప్రభాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఫర్గెట్ దిస్ డే అండి. ఐ విల్ బి వెరీ మచ్ ఐఎమ్ గ్రాటిట్యూడ్ టు యూ అండి. అక్కడి నుండి బయలుదేరిన రాకెట్ ఎవ్రీ అట్మాస్ఫియర్ దాటే లోపల ఎవ్రీ ప్లేస్లో అండి మన ఫిల్మ్ ఫ్యామిలీలో లైక్ దుల్కర్ సల్మాన్ గారు కావచ్చు, కిరణ్ బౌరం గారు కావచ్చు, రానా గారు కావచ్చు, అనిల్ రావుపూడి గారు కావచ్చు, వెంకట్ కావచ్చు, సందీప్ కిషన్ గారు కావచ్చు, తమన్ గారు కావచ్చు, సో మెనీ పీపుల్ గేవ్ ద బూస్ట్ టు ఇట్ అండి. అక్కడ ఒకసారి ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత పీపుల్ లైక్ నౌ దే ఆర్ షేరింగ్ ఇట్ లైక్ ఎనీథింగ్ అండి. ఐ హ్యావ్ బీన్ గెట్టింగ్ సో మెనీ మెసేజెస్ అండ్ ఆది గారు హ్యాస్ బీన్ గెట్టింగ్ సో మెనీ కాల్స్. హీ సో బిజీ దట్ ఎప్పుడు కాల్ చేసినా బిజీ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నారంటే ఎవరో ఒకరు ఉన్నారు అవతల లైన్లో, బీట్ ఫ్యాన్స్ కావచ్చు, బీట్ ఫిల్మ్ సైడ్ సర్కిల్ కావచ్చు, ఇలా ఎవ్రీ వన్ ఈస్ అప్రిషియేటింగ్ అండ్ యునానిమస్లీ ఇంత మంచి రెస్పాన్స్ రావడానికి కారణం ద హోల్ ఫిల్మ్ ఫ్యామిలీ సపోర్టెడ్ అస్ అండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి ఫర్ దట్ థింగ్. దెన్ సాయి కుమార్ గారి గురించి చెప్పాలండి. బేసిక్గా వితౌట్ హిస్ వాయిస్, లైక్ ఈ వాయిస్ ముందు మనము ఒక ట్రాక్ చెప్పించి పెట్టుకుంటాం ముందర ట్రైలర్లోకి, బట్ దానికి సాయి కుమార్ గారు చెప్పిన తర్వాత ఇట్ టుక్ టు ద నెక్స్ట్ లెవెల్ అండి. అంటే ఒకేసారిగా అట్లా పైకి తీసుకెళ్ళింది, అక్కడి నుంచి అలా వెళ్ళింది. అండ్ ఇన్ ద మూవీ ఆల్సో అండి, లైక్ దిస్ మూవీ యాజ్ యూ వుడ్ హ్యావ్ సీన్ ఇట్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ 1980s అండ్ దెర్ ఈస్ ఎ ఫ్లాష్ బ్యాక్ విచ్ హ్యాపన్స్ ఇన్ 10,000 years బ్యాక్. సో సాయి కుమార్ గారు ఒక వాయిస్ ఓవర్తో ఒక బ్యూటిఫుల్ దీంతో జరుగుతుందండి. And it's definitely a theatrical experience అండి. So this movie, what we are trying to do is, as a team, we are trying to give you that experience అండి. Technically it's a very strong movie. So మీరు థియేటర్లో ఉండేటప్పుడు you will forget that you are in theater and you will get immersed into the movie so much that you will definitely feel the empathy towards every character, every twists or turns, everything you will be feeling that. So definitely it's a theatrical experience అండి. So please థియేటర్లో వాచ్ చేయండి మూవీని. కమింగ్ టు ది ఆది గారు అండి, హీ ఈస్ లైక్ ఎట్లా చెప్పాలంటే అండి, లైక్ ఇనిషియలీ లైక్ నా ఫస్ట్ మూవీ డెబ్యూ చేసినప్పుడు ఇట్ వాస్ ఆల్ న్యూ కమర్స్ అండి ఫస్ట్ మూవీ. సో దిస్ మూవీ లైక్ ఐఎమ్ డూయింగ్ విత్ ఆల్ నోన్ యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్.
బట్ ఆది గారికి నేను స్టోరీ చెప్పి ఆది గారు ఓకే అన్నారు అంతా అయిన తర్వాత ఐ వాస్ బిట్ స్కెప్టికల్, అంటే ఎలా ఉంటుందో, ఐ వాస్ బిట్ నర్వస్ ఇన్ ద షూట్ ఎలా ఉంటుందండి. బట్ హీ వాస్ టూ సపోర్టివ్ అండి. లైక్ హీఈస్ బేసికలీ ఏ డైరెక్టర్ ఫ్రెండ్లీ యాక్టర్ అని చెప్పాలండి. అండ్ హీ గేవ్ మీ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద షూట్. ఓకే లైక్ డోంట్ వరీ, ఇది ఇంకోసారి చేద్దామా, ఎట్లా చేద్దాం, ఓకే నీకు ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది. సమ్ టైమ్స్ ఐ యూస్ టు గెట్ బ్యాక్, ఓకే మళ్ళీ రీటేక్స్. సమ్ టైమ్స్ యూస్ టు డూ రీటేక్స్ లైక్ 20 times 25 times ఆల్సో. సో మళ్ళీ ఎన్నిసార్లు అయితే బాగుంటుందా బాగోదా అనేసి ఐ యూస్ టు, అంటే కొంచెం స్టెప్ బ్యాక్ అయితే నా ఫేస్ చూడంగానే సార్ 20 times రీటేక్స్ చేశాను సార్. రీటేక్స్ దట్ ఫైట్ ఇంద్రనీల్ గారితో అయితే ఆల్మోస్ట్ లైక్ 32 times జరిగింది ఆ ఎపిసోడ్ది. ఫోకస్ వెళ్తుంది నైట్ ఏదో అవుతుంది. సో హీ వాస్ సో టైర్డ్, బట్ అగైన్ వీ డిడ్ ఇట్ అండి. సో ఆల్ ది యాక్టర్స్ అండి, బీట్ రవివర్మ గారు కావచ్చు, మధునందన్ గారు కావచ్చు, ఇంద్రనీల్ గారు కావచ్చు, ఎవ్రీవన్, శివకార్తిక్, శ్వాసిక, హర్షవర్ధన్ గారు, శైలజా ప్రియ గారు, ఎవ్రీవన్ గుడ్ ఏ టెరిఫిక్ జాబ్ అండి. ఇట్స్ ఆల్ క్యారెక్టర్స్ అండి, యూ విల్ ఫీల్ దట్ క్యారెక్టర్స్. అండ్ కమింగ్ టు అర్చన అండి, నేను ఎవరికి చెప్పలేదండి మాట్లాడద్దని చెప్పేసి, దే ఆర్ జస్ట్ పుల్లింగ్ హర్ లెగ్ అండ్ మై లెగ్ యాక్చువల్గా. సో షీ డిడ్ హర్ రోల్ ఈస్ లైక్ నార్మల్ రెగ్యులర్ తెలుగు మూవీస్లో లాగా, అంటే లైక్ ఐఎమ్ నాట్, అంటే తెలుగు మూవీస్ అట్లా ఉండకూడదని కాదండి. ఐ ఆల్సో ఎంజాయ్ మసాలా మూవీస్. బీసీలో ఐ యూస్ టు లైక్ విజిల్ అండ్ డూ ద థింగ్స్ అండి. మేము తిరుపతి నాది, సో ఆ తిరుపతిలో ఫ్యాన్ షోకి వెళ్ళామంటే ఐ యూస్ టు లైక్ షౌట్ ఫర్ దట్ సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇన్ దిస్ మూవీ పర్టికులర్లీ it's like she is also part of the story. So she did a very cute character who travels along with the hero, and she also works towards the progress of the story. So her character is very good and so I'm feeling every character will be remembered once you watch the movie. Now మూవీ అంటే ఇప్పుడు డైరెక్టర్ అనుకుంటే అయిపోదండి మూవీ. బేసిక్లీ ఇట్స్ లైక్ ఎ టీమ్ వర్క్. సో ఇట్స్ లైక్ ఎ టీమ్ వర్క్. సో బేసిక్లీ ఐ షుడ్ పర్టికులర్లీ టెల్ యూ అబౌట్ మై టీమ్ అండి. లైక్ టెక్నికలీ ఎవ్రీ వన్ ఓన్డ్ ఇట్ అప్ అండ్ దే గేవ్ దేర్ బ్లడ్ ఫర్ ఇట్ అండి. బేసిక్గా అంటే హార్ట్ఫుల్గా ఎవ్రీ వన్ ఓన్ చేసుకున్నారు. సో మా డిఓపి ప్రవీణ్ బంగారి కావచ్చు, లేదా మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల. సో నేను ఎప్పుడైనా మ్యూజిక్ ఓకే అంటే ఈరోజు నేను ఓకే అని చెప్పుకుంటాను మ్యూజిక్ని. దెన్ ఐ గో బ్యాక్ ఆఫ్టర్ 3 days or 4 days, హీ విల్ హావ్ డిలీటెడ్ దట్ మ్యూజిక్, టెల్లింగ్ సార్ లేదు సార్ ఇంకేదో చేద్దామని. దెన్ అగైన్ హీ స్పెండ్ సమ్ మోర్ టైమ్. ఈవెన్ ఫర్ ది ట్రైలర్ మ్యూజిక్ అయితే లైక్ ఈ ట్రైలర్ రిలీజ్కి ఒక 3 days ముందు అయితే లైక్ డే అండ్ నైట్ ఒక 3-4 nights నేను అలానే కూర్చోబెట్టాడు. ఐ వాస్ సేయింగ్ ఓకే ఇది బాగుందని అంటే లేదు సార్ ఇక్కడ చిన్నది ఒకటి యాడ్ చేద్దాం, ఇక్కడ చిన్నది ఒకటి యాడ్ చేద్దాం. యాజ్ యూ సెడ్ అండి, హిస్ వోకల్స్ అండ్ దట్ స్పాంటేనిటీ ఉంటుంది కదండి, దే ఆర్ లైక్ ఆ లాస్ట్ మూమెంట్ అడిషన్స్. ఈవెన్ ఆది గారు వాస్ దేర్ విత్ అస్ ఫర్ ద హోల్ నైట్ ఫర్ ద మిక్సింగ్ దట్ డే. లైక్ టుమారో రిలీజ్ అవుతుందండి, ఈరోజు నైట్ ఆల్రెడీ మిక్సింగ్ అయ్యి మళ్ళీ వచ్చి మళ్ళీ దాన్ని కూర్చొని మళ్ళీ. సో శ్రీచరణ్ హీ డజంట్ లెట్ గో ఆఫ్ ఎనీథింగ్ అండి. సో ప్రవీణ్ బంగారి ఈజ్ ద డిఓపి అండి. he did a terrific job అండి. విత్ వాట్ ఎవర్ ద రిసోర్సెస్ వీ హ్యాడ్, హీ డిడ్ very good job అండి. దెన్ మూర్తి గారు హీ డిడ్ ఎ వెరీ గుడ్ ప్రొడక్షన్ డిజైనింగ్ వర్క్ అండి. సో హీ డిడ్ స్కెచెస్ ఫర్ అస్. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఆ లాస్ట్లో హీరో గారు వస్తున్న ఆ కేవ్ అవి చూసినా సరే, ఉల్కా కావచ్చు, హీ డిజైన్డ్ ఎవ్రీథింగ్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఆ కలర్ థీమ్లో ఉండేదానికోసం చాలా కష్టపడ్డారండి. మెయిన్గా ఈ ఫిల్మ్లో ఇంకొకరు రాజ్ కుమార్ అండి, హీ ఈజ్ ద ఫైట్ మాస్టర్, మాకు ఫైట్ కొరియోగ్రాఫరు. ఇతను రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర వర్క్ చేశారండి. లైక్ హీ హాస్ బీన్ వర్కింగ్ విత్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఫ్రమ్ లైక్ లాస్ట్ 15-20 years. సో మా ఎడిటర్ శ్రవణ్ గారు, హీ వాస్ సీయింగ్ ద కట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాస్ టెల్లింగ్ మీ, రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ అని అడిగాడండి. ఎందుకు అడుగుతున్నామంటే దెర్ ఈస్ స్టోరీ టెల్లింగ్ ఇన్ హిస్ ఫైట్స్. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ ఫైట్స్ లాగా కాకుండా లైక్ లాట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈస్ దేర్ ఇన్సైడ్ దట్ ఫైట్స్. సో హీ బ్లెండెడ్ దట్ ఎమోషన్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ వాట్ ఎవర్ ద విజువలైజేషన్ ఐ వాంటెడ్, హీ ముందుగా దాన్ని వర్క్ చేసుకొని తీసుకొచ్చి అది చేసి హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండి. దెన్ ద సౌండ్ డిజైనర్, హిస్ నేమ్ ఈజ్ సిద్ధార్థ్ అండి. హీఈస్ ఫ్రమ్ కేరళ యాక్చువల్లీ. హీఈస్ లైక్ హీ వర్క్ క్వైట్ ఎ ఫ్యూ ఫిలిమ్స్ లైక్ ఓజీ అన్నిటికీ వర్క్ చేశాడండి అతను. సో అతను సౌండ్ డిజైన్ లైక్ యూజువలీ డైరెక్టర్ హ్యాస్ టు టెల్ ఓకే ఇక్కడ ఈ సౌండ్ పెడదామా, ఇక్కడ ఇది పెడదామా, బికాస్ దిస్ మూవీ ఈజ్ మోర్ ఇన్ టు దట్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మోడ్ వేర్ ఐ వాంటెడ్ ద సౌండ్ టు బి మోర్. అంటే ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్గా ఫ్రేమ్ 1 నుండి ఫ్రేమ్ లాస్ట్ వరకు మ్యూజిక్ ఉండాలని కాదు, లైక్ ఒక సౌండ్ డిజైన్ ఉండాలని చెప్పేసి. సో హీ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్డ్ మీ
విత్ దిస్ డిజైన్ బేసిక్లీ. దెన్ ఫైనలీ అండి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, ఏ సెట్కి వెళ్ళినా సరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ ది పీపుల్ లైక్ హూ సఫర్ ఏ లాట్. ఎందుకంటే మేము షూట్ చేసినంత కంప్లీట్ నైట్స్, డిసెంబర్ చలి, దీంట్లో 300 మెంబర్స్ అలా జూనియర్స్. సో వాళ్ళని హ్యాండిల్ చేసి అంతా చేసి దట్ ఈడ్ ఎ టెరిఫిక్ జాబ్ అండి. సురేష్ కావచ్చు, మనీష్, వినోద్, కృష్ణ, విక్కీ, కార్తిక్, దీపు అండ్ శ్రీనివాస్ గారు, గంగాధర్ గారు, ఎవ్రీవన్, ఎవరి పేరును మర్చిపోయింటే క్షమించండి. సో ఎవ్రీవన్ డిడ్ ఏ సార్ ఫస్ట్ టైం కదా సార్, దెన్ టెరిఫిక్ జాబ్ అండి. దెన్ మా ప్రొడ్యూసర్స్ అండి రాజశేఖర్ గారు అండ్ మహిదర్ గారు, వాళ్ళు లైక్ దే ఆర్ నాట్ రెగ్యులర్ బిజినెస్ మ్యాన్ ఆర్ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ అండి, దే ఆర్ కైండ్ ఆఫ్ ఏ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అండి, హూ లైక్ ఇన్వాల్వ్డ్ ఇన్ లైక్ దే వాంట్ ఇట్ టు బి డన్ కరెక్ట్లీ. అంటే సమ్ టైమ్స్ బడ్జెట్ పెరుగుతుందేమో అని చెప్పేసి నేను ఎందుకులేండి ఇంకా ఇది అంటే బడ్జెట్ మనం వేసుకున్నప్పుడు ఫస్ట్ షెడ్యూల్ అయింది, బడ్జెట్ కొంచెం పెరిగింది, సెకండ్ షెడ్యూల్ అప్పుడు వద్దులేండి తగ్గించుకుందాం పర్లేదని ఐ వాస్ లైక్ కైండ్ ఆఫ్ కాంప్రమైజింగ్. దే వర్ లైక్ నువ్వు ఏం చెప్పినావో నాకు అది తీసుకురా స్క్రీన్ మీద, యూ డోంట్ వరీ అబౌట్ దట్, దట్ ఈస్ అవర్ హెడ్ ఏక్, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. సో దే బోత్ ఆర్ వెరీ గుడ్ టెరిఫిక్ ప్రొడ్యూసర్స్ అండి. ఐఎమ్ ప్రెటీ షూర్ షైనింగ్ పిక్చర్స్ ఇది 100 కోట్లు 200 కోట్లు చేసే ప్రాజెక్టులు చేసే ప్రొడక్షన్ హౌస్ అవుతుంది నేను చెప్పను కానీ అండి, దే విల్ బికమ్ ఏ ప్రొడక్షన్ హౌస్ హూ విల్ డెఫినెట్లీ టెల్ డిఫరెంట్ స్టోరీస్. సో ఒక యూనిక్గా డిఫరెంట్ స్టోరీస్ డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుండి వస్తాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు అండ్ మహిదర్ గారు. ఐ థింక్ మొత్తం క్రెడిట్స్ లో వచ్చే పేర్లన్నీ వచ్చేసాయండి, నో ప్రాబ్లం, అన్ని కవర్ చేశారు. థ్యాంక్ యూ. సారీ అండి బోర్ కొట్టించండి, క్షమించండి. ప్లీజ్ చెప్పండి. అండ్ మీడియా వాళ్ళు కూడా అండి లైక్ ఏదైనా తప్పు చేస్తే చెప్పండి, లైక్ మీ ఇంట్లో వాళ్ళలాగా ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఓకే. అండ్ టు ఎవ్రీ వన్ అండి, December 25th వీఆర్ రిలీజింగ్ ద మూవీ అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ ఆన్ బిగ్ స్క్రీన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఐఎమ్ షూర్ శంబాలా సినిమాకి సంబంధించి అందరూ ఎప్పుడెప్పుడు ఈ క్వశ్చన్ అడగాలా అని ఎదురు చూస్తున్న క్వశ్చన్ కాబట్టి ఇప్పుడు నేను అడిగేద్దాం అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు ఫస్ట్ టైం దొరికారు కాబట్టి. సో కల్కి సినిమా చూసాం, శంబాలా గురించి తెలుసుకున్నాము అండ్ పార్ట్ 2లో కూడా చూడబోతున్నాం అని అర్థమవుతోంది. సో ఇప్పుడు ఈ శంబాలాకి ఆ శంబాలాకి సంబంధం ఉందా, అంటే సిమిలారిటీస్ ఉన్నాయి ఈ ప్రపంచానికి ఆ ప్రపంచానికి? అంటే ఇట్స్ లైక్ శంబాలా ఈస్ ఏ నేమ్, ఇట్స్ ఏ కాన్సెప్చువల్ నేమ్ అండి శంబాలా అంటే. ఓకే. ఇట్స్ లైక్ ఇప్పుడు మనం హిమాలయస్ దగ్గర శంబాలా కూడా మనం మాట్లాడుకుంటే ఇట్స్ ఎ కాన్సెప్చువల్ నేమ్ అనమాట. బేసిక్గా ఆ ప్లేస్ ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు. ఇట్స్ ఎ మిత్ బేసికలీ, వేర్ ఇన్ లైక్ యూ విల్ ఫైండ్ పీపుల్ హూ ఆర్ లైక్ విత్ అట్మోస్ట్ కాన్షియస్నెస్తో లివ్ చేస్తారనేది ఇదండి. ఓకే. సో కాన్సెప్చువలీ దిస్ శంబాలా ఈస్ రిలేటెడ్ టు దట్ శంబాలా అండి. కాన్సెప్ట్ వైజ్ ఇంటెలెక్చువల్లీ దిస్ ఈస్ రిలేటెడ్ టు దట్ ఇదండి. ఓకే. సో ఈ స్టోరీ లైక్ ఐ వుడ్ లైక్ ఒక 2 years ఐ వర్క్డ్ ఆన్ ఇట్ అండి బిఫోర్ కల్కి. బట్ ఐ ఫెల్ట్ వెరీ ఫార్చునేట్. నేను శంబాలా అని టైటిల్ పెట్టుకొని కథ రాసుకొని ఐ వాస్ టెల్లింగ్ టు ప్రొడ్యూసర్స్ అండ్ ఐ వాస్ హ్యాపెనింగ్, కల్కిలో చూసి శంబాలా వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ ఫార్చునేట్. దాని ముందు శంబాలా అని ఎవరు తెలియదు, ఏం మూవీ పేరు ఏంటంటే శంబాలా అంటే అదేంది అని అడిగేది అన్నప్పుడు కల్కి రావడంతో ఇట్ గాట్ దట్ హ్యూజ్ క్రేజ్ అండి. సో మిగతా ఎలిమెంట్స్ వైజ్ ఇది డిఫరెంట్ ప్రపంచం. ఇట్స్ డిఫరెంట్ వరల్డ్ అండి, ఇట్స్ డిఫరెంట్ వరల్డ్ బట్ కాన్సెప్చువల్లీ ఇట్స్ ద సేమ్ థింగ్ అండ్ థిమాటికలీ. సూపర్ అండి. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే. అండ్ సాయి సతీష్ అండి, హీఈస్ డూయింగ్ ఎ టెరిఫిక్ జాబ్ అండి. అసలు డే అండ్ నైట్ మొన్న ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడైతే మాకెట్లా నిద్ర లేదో సాయి సతీష్ కూడా అలానే నిద్ర లేదండి. హీ వాస్ లైక్ కాన్స్టెంట్లీ హీ వాస్ అప్డేటింగ్ మీ అండ్ టెల్లింగ్ మీ, నాకు చెప్పదు సతీష్ నీ ఇష్టం, నీకు ఏది కరెక్ట్ అది జై సతీష్ అంటే నో హీ వాస్ టెల్లింగ్ మీ అండ్ హీ వాస్ డూయింగ్ మీ నైట్ 1 o'clock 2 o'clock సార్ దిస్ ఈస్ వీఆర్ డూయింగ్, దిస్ ఇస్ టుమారో వీఆర్ డూయింగ్ దిస్ అని. ఈ ట్రైలర్ మన ప్రభాస్ గారు అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు హీ డిడ్ టెరిఫిక్ జాబ్ అండి. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ నౌ ఐ రిక్వెస్ట్ అర్చన హియర్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ శంబాలా ఆల్రెడీ అందరూ చాలా మాట్లాడేశారు శంబాలా గురించి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం అండ్ ఇంత మంచి ప్రెస్టీజియస్ ఫిలింలో నేను ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ని ప్లే చేయడం అనేది ఐ ఫీల్ సమ్వేర్ ఐమ్ వెరీ ఫార్చునేట్. అండ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ యుగంధర్ సార్. నన్ను నమ్మి హీ గేవ్ మీ దిస్ క్యారెక్టర్ అండ్ ఐ హోప్ ఐ డిడ్ జస్టిస్ టు ద క్యారెక్టర్. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్ అండి. షీ ఈస్ వెరీ బబ్లీ, స్వీట్, క్యూట్. మీరు ఒక you will enjoy Devi on screens. అండ్ ఈ వేదిక మీద ఇంతే, రానున్న వేదికలో నేను చాలా మాట్లాడాలి క్యారెక్టర్ గురించి. సో ఐ షిల్ కీప్ దట్ ఫర్ దాట్. అండ్ ట్రైలర్ మీ అందరికీ బాగా నచ్చింది. సినిమా ఇంకా బాగుండబోతుంది.
10 times more than what you saw in the trailer. So it's a definitely a theatrical experience cinema. So ఖచ్చితంగా చూడండి and you will all emerge into our mystical world. And definitely మీరు కొద్ది రోజులైతే ఈ వరల్డ్లో ఉంటారు after watching the film. I'm very sure about it. And yeah, thank you. చూడండి పూర్తిగా తెలుగు అమ్మాయిగా మారిపోయిన అర్చనని చూడండి అన్నట్టుగా ఉంది. ఎస్, రైట్ హ్యాండ్స్. ఆది గారి స్పీచ్ ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, మూర్తి గారు అలానే అందరూ, నిశాంత్ గారు అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ, ఎందుకంటే టీజర్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముందుగా టీజర్కి సపోర్ట్ చేసిన దుల్కర్ గారు, ఆయన చేతుల మీద రిలీజ్ చేసాం. అలానే దుల్కర్ గారు అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా ఎస్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పి టీజర్ రిలీజ్ చేశారు. అలాగే తమన్ అన్న, నాకెంతో క్లోజ్ తమన్ అన్న, ఆయన ఎంతో సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. సో ఆయనకి, నా ఫ్రెండ్ సందీప్కి, అశ్విన్ బాబు, ఇలా అందరూ ఎవరు అడిగి, అనిల్ రవిపూరి గారు, అందరూ సపోర్ట్ చేశారు టీజర్కి మంచి అప్లాస్ వచ్చింది. మీడియా కూడా చాలా సపోర్ట్ చేసి చాలా బాగా రాశారు. సో అందరికీ థ్యాంక్స్. అండ్ టీజర్ రిలీజ్ అయిన వెంటనే చాలా కాల్స్ వచ్చాయి, మంచి బజ్ ఉందని చెప్పారు. సో ఇమ్మీడియట్గా షూటింగ్ ఇంకా జోష్తో చేసాం అంతా. సో ఒక మంచి సక్సెస్తో టీజర్ ముందుకు వచ్చింది. తర్వాత ట్రైలర్. సో ట్రైలర్ కూడా ఇంతకుముందు ఎందుకు రిలీజ్ చేసామంటే ఒక బజ్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఫిలిమ్స్ ఎస్పెషల్లీ మిడ్ రేంజ్ స్మాల్ ఫిలిమ్స్కి బజ్ లేకపోతే ఈరోజు థియేటర్కి రావట్లేదు. సో దాని గురించే ఈ డిసిషన్ తీసుకొని ట్రైలర్ రిలీజ్ చేయాలి అని చెప్పి రెబుల్ స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అంటున్నారు ఇప్పుడు ఆయన్ని, ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేసాం. ఆయన చేయడం చాలా పుష్ వచ్చిందండి సినిమాకి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఓన్ చేసుకొని, వాళ్ళ సొంత ఫిలిం లాగా ఓన్ చేసుకొని, అందరూ ఫ్యాన్స్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ గ్రౌండ్ లెవెల్లో రీచ్ అయింది. ఎందుకంటే ఇవాళ కూడా నేను లిఫ్ట్లో నుంచి కిందకి దిగుతూ ఉంటే ఎవరో వచ్చి సార్ ట్రైలర్ చాలా బాగుంది అన్నారు, రిలీజ్ ఎప్పుడు అని. సో December 25th అని చెప్పాను. ఓకే సార్ చూస్తాను అన్నాడు. సో బాగా బజ్ క్రియేట్ చేసిన ట్రైలరు, దానికి ప్రభాస్ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ రిలీజింగ్ ఇట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యువి వంశీ ప్రమోద్ గారు ఫర్ హీజ్ హెల్ప్. సో థ్యాంక్ యూ ప్రమోద్ అన్న. అండ్ ప్రభాస్ గారి ఇంకో ఆయన ప్రసాద్ గారు. సో వీళ్ళందరూ హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ట్రైలర్ని రిలీజ్ చేసిన సెలబ్రిటీస్, కిరణ్ నాకు ఇమీడియట్గా ఫోన్ చేశాడు. డాడీ పెట్టారు ట్రైలర్ చూడమ్మా అని, నీ హెల్ప్ కావాలి అని. ఇమ్మీడియట్గా ట్రైలర్ ఆయన కాల్ చేసి నాకు పర్సనల్గా కాల్ చేసి, అన్న చాలా బాగుంది ట్రైలరు, సినిమాని బాగా ప్రమోట్ చేయండి అని చెప్పి కిరణ్ నాకు అడ్వైస్ ఇవ్వడం. అంటే తను కూడా హీ నోస్ కదా, తను కూడా మధ్యలో చిన్న సెట్ బ్యాక్తో ఒక కాతో మళ్ళీ వచ్చాడు కాబట్టి తనకు ఆ స్ట్రగుల్ తెలుసు కాబట్టి తను నాకు ఫోన్ చేసి అలా చెప్పడం, ఐ ఫెల్ట్ హ్యాపీ. అలాగే రానాకి నేను షేర్ చేశాను. రానా బ్రో వచ్చి మీకు తెలిసిందే, ఏ సినిమా అయినా ఇమీడియట్గా సపోర్ట్ చేస్తారు ఆయన. చాలా పెట్టిన వెంటనే గురు సెండ్ మీ ది ట్యాగ్స్ అని పెట్టాడు. సో ట్యాగ్స్ అని పెట్టాను. ట్రైలర్ చూసి టక్కని కాల్ చేసి ఆది ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్, ఇట్స్ సూపర్, వాట్ ఎవర్ హెల్ప్ యూ నీడ్ ఫర్ దిస్ ఫిలిం ఐఎమ్ దేర్ అని చెప్పాడు. సో ఆ విషయంలో రానా ఎప్పుడు హీస్ ద జెమ్ అని చెప్పచ్చు. ఎలాంటి ఫిలిమ్స్నైనా ఆయన సపోర్ట్ చేస్తాడు. సో అలాగే తమనన్న కానీ, అలానే అశ్విన్ కానీ, ఇలాగ ఎంతోమంది కాల్స్ చేసి ట్రైలర్ గురించి చెప్పడం. డాడీకి ఎన్నో కాల్స్ వచ్చాయి. అలానే నాకే కాల్ వచ్చి హిందీ రిలీజ్ ఉందా అని అడగడం. సో ఇవన్నీ ఏమి ఎగ్జాజరేషన్ కాదండి, జెన్యూన్గా నేను చెప్తున్నాను. సో దిస్ ఇస్ నో ఎగ్జాజరేషన్. సో అందరూ కూడా మెసేజ్లు చేశారు, కాల్స్ చేశారు మీడియా నుంచి. ఎవ్రీబడి సపోర్టెడ్. గ్రేట్ ఆంధ్ర కానీ, అలానే జీవి గారు ఆయన బాగా రాశారు, అలానే మిర్చి 9 అండ్ లాట్ ఆఫ్ పీపుల్ 123 తెలుగు, ఇలాగ ఎంతో సినీ జోష్, లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్. గుల్టే, అలానే తై వ్యూ, ఇలాగ అందరూ వెరీ తుపాకీ, ఎవ్రీవన్. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అదే మూర్తి గారు చెప్పాను, మూర్తి గారు ఆబ్వియస్లీ మూర్తి గారు అండ్ ఎవ్రీబడి సపోర్టెడ్ దిస్ ట్రైలర్ అండి. అండ్ దిస్ ట్రైలర్ ఈజ్ ది మైలేజ్ ఫర్ శంబాలా అనొచ్చు. ఎందుకంటే అందరికీ తెలుసు థియేటర్స్కి అంత బజ్ లేకపోతే రావట్లేదు కాబట్టి ట్రైలర్ ఇంత త్వరగా రిలీజ్ చేసి జనాల్లోకి వెళ్ళాలి. అండ్ December 25th అనే డేట్ ఫిక్స్ అయ్యాం మేము. ఒక విధంగా టెన్షన్గానే ఉంది, ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి డేట్కి. బట్ ప్రేక్షకులు ఈ రోజుల్లో ఏంటంటే కంటెంట్, నేను శంబాలా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ డైవర్షన్స్ లేకుండా కంటెంట్ని నమ్ముకొని తీసిన సినిమా కాబట్టి
100% మీరే దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనుకుంటున్నాను. అండ్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంతకు చెప్పినట్టు చాలా మాట్లాడాలి, అది మాట్లాడతాను, ఎందుకంటే అందరి గురించి మాట్లాడతాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో. టీమ్ వర్క్ అండి, అందరూ ఎవ్రీబడి, మధు దగ్గర నుంచి అర్చన, అందరూ ఎవేర్మా గారు, అందరూ దే గేవ్ ది బెస్ట్. సో అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి, ఎందుకంటే అసలు ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా, వాళ్ళిద్దరు యూఎస్లో ఉన్నారు, రాజశేఖర్ గారు, మహేందర్ గారు, సో అది తెలిసి చూస్తూ ఉంటారు ప్రోగ్రాము. సో వాళ్ళు ఎక్కడ కూడా వెనకాడకుండా సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయినా కూడా లెట్స్ గో అని పుష్ చేస్తున్నారు, ఇంకా పుష్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళకి ఈ సినిమా 100% ఒక ప్రాఫిటబుల్ ఫిలిం అవ్వాలి, 100% వాళ్ళకి ఎట్టక్కాలని కోరుకుంటున్నాను. సో సినిమా తప్పకుండా డిసప్పాయింట్ చేయదు, మిమ్మల్ని అందరినీ హుక్ చేస్తుంది. యుగేందర్ ఎంతో కష్టపడి చేశాడు ఈ సినిమాని, హీ డిడ్ ఆల్, తన కంప్లీట్ ఎఫర్ట్స్ తను పెట్టాడు ఈ సినిమాకి. ఎన్నో నైట్స్ చేసాం, ఎంతో చేసాం. అందరు ఆర్టిస్టులు మార్నింగ్ 4 o'clock 5 o'clock అయినా విసుక్కోకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఈ సినిమా కొడుతున్నాం అని చెప్పే చేశారు. సో థ్యాంక్ యూ. అండ్ చాలామంది ఆది కంబ్యాక్ అని మెసేజ్లు పెడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. లేట్ అయిపోయింది ఇప్పటికే, ఎందుకంటే వెయిటింగ్ అందరూ కూడా, మా ఫ్యామిలీ కూడా వెయిటింగ్, ఈ సినిమా ఎలాగైనా ఈ సినిమా కొట్టాలి అని. నేను కూడా ఈ సినిమాకు ముందు ది లాస్ట్ డ్యాన్స్ అనుకొని మైండ్లో ఫిక్స్ అయ్యా, ఒక లాస్ట్ ట్రై చేద్దాం, ఇంకా ఒక లాస్ట్ ప్రయత్నం, ఒక లాస్ట్ పుష్ అని. సో హోప్ఫుల్లీ లాస్ట్ డ్యాన్స్కి, అంటే లాస్ట్ డ్యాన్స్ అని ఎందుకు పెట్టుకున్నాను అంటే డ్యాన్స్ నాకు చాలా ఇష్టం, దాంతోనే వచ్చాను ఇండస్ట్రీకి. సో చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం. సో లాస్ట్ డ్యాన్స్ అంటే మూడ్లో ఓకే ఇది ఒక లాస్ట్ డ్యాన్స్, ఒక లెట్స్ గో అని చెప్పి దాంతో చేసే ప్రయత్నం ఇది శంబాలా. సో ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. ఈ లాస్ట్ డాన్స్ మీకు జస్ట్ బిగినింగ్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాము. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఎస్, మరి Q&Aలోకి వెళ్ళిపోదాము. ప్లీజ్ గెట్ ది చైర్స్. సో శంబాలా మిస్టికల్ వరల్డ్ అంటూ ఆల్రెడీ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఒక పోస్టర్ చూసినప్పుడే ఆడియన్స్ డిసైడ్ అయిపోతున్నారు ఈ సినిమాని థియేటర్స్లో చూడాలా వద్దా అని. బట్ శంబాలా నిజంగా అనౌన్స్మెంట్, ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ దగ్గర నుంచి మమ్మల్ని అందరినీ అలా పుల్ చేస్తుంది అనమాట వరల్డ్లోకి ఆల్రెడీ. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ నౌ దట్ వీ హ్యావ్ ద రిలీజ్ డేట్ December 25th అని మన ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి. సో ఈగర్లీ వెయిటింగ్ టు ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. సో ఇప్పుడైతే మన మీడియా ఫ్రెండ్స్ అండ్ మన సీనియర్ జర్నలిస్టులు అందరితో ఇంటరాక్ట్ అయ్యే టైం వచ్చేసింది. రిక్వెస్టింగ్ ద టీమ్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఇది మీ దగ్గర ఉంచారా అది గారు? ఇంకొకటి ఎక్కడ ఇద్దాం? ఇది ఇక్కడ వచ్చాను. సో యుగంధర్ గారు, ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు జనాలు ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్నే మీరు ట్రై చేశారు, బాగుంది, ట్రైలర్ బాగుంది. బట్ అంటే ట్రెండ్ ఇది ఉందని క్రియేట్ చేసిన కథ, లేకపోతే ఆర్గానిక్గా మీ దగ్గర ఉన్న కథ ఇది? లేదు సార్, ట్రెండ్ అనే కాదు సార్, ఇది స్టోరీ ఇన్సెప్షన్ మేబీ 5-6 years బ్యాక్ జరిగింది సార్. ఇది బేసిక్ దాని రూట్ ఐడియా, ఇంకా అక్కడి నుండి స్లోగా అది డెవలప్ అయ్యి నా ఫస్ట్ మూవీ అప్పుడు స్టార్ట్ అయిన ఇన్సెప్షన్ ఆ స్టోరీ ఇది. అక్కడి నుండి స్లోగా డెవలప్ అయ్యి లాస్ట్ 2.5 years నుండి స్టార్టెడ్ టేకింగ్ షేప్ సార్. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయడం జరిగింది సార్. సో ట్రెండ్ అని చేయలేదు సార్, ఇట్స్ లైక్ జెన్యూన్గా, ఇట్స్ లైక్ మై పర్సనల్ బిలీఫ్ ఒకటి ఉంటుంది కదా సార్, కొంచెం టేస్ట్ అంటే అది ఉంటాయి కదా. సో అట్లాంటి దీంతో నేను పుట్టిన స్టోరీ సార్ ఇది. ఇప్పుడు కార్తిక దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఈ ట్రెండ్. అవునవును సార్. అక్కడ నుంచి ఇప్పుడు పూర్తిగా బాగా పీక్గా అందుకుంది. అవునవును సార్, ట్రూ సార్, ట్రూ సార్. ఒక విలేజ్లో ఏదో ప్రాబ్లం ఉండడం, దేవుడి మీద నమ్మకం లేని హీరో అక్కడికి వెళ్ళడం, దాన్ని సాల్వ్ చేయడం, ఇది పాజిటివ్ కోఇన్సిడెన్స్ సార్. నాకు ఇట్స్ అ కోఇన్సిడెన్స్ ఫర్ మీ సార్, ఒక పాజిటివ్ కోఇన్సిడెన్స్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. ఓకే ఓకే సార్. ఆది గారు సార్, కంబ్యాక్ అని అందరూ అంటున్నారు, మీరే చెప్తున్నారు, అసలు కంబ్యాక్ పరిస్థితి ఎందుకు వచ్చింది? అది అండి, అంటే మధ్యలో మీరు చూస్తే అండి, నెక్స్ట్ నువ్వే వరకు థియేటర్కిల్లో బాగా పే చేశాను ఆ ఫిల్మ్స్ అన్ని టిల్ నెక్స్ట్ నువ్వే. తర్వాత నుంచి కొంచెం డౌన్ అయ్యింది, ఎందుకంటే అది నా చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ అని డిఫరెంట్ ఫిల్మ్స్ నేను చేశాను. ఎక్కడ కూడా నా కమర్షియల్గా నేను చేసిన ఫిల్మ్ రఫ్ వాజ్ ఐ థింక్ కంప్లీట్ కమర్షియల్గా లాస్ట్గా ట్రై చేసింది రఫ్ అనుకుంటా. రఫ్కి సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈరోజు ఓపెనింగ్స్ వస్తేనే సినిమా హిట్ అంటున్నారు.
అలాంటివి అప్పట్లో నెక్స్ట్ వే వరకు థియేట్రికల్లో నాకు ప్రతి సినిమా మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. తర్వాత కొంచెం కోవిడ్ టైంలో కొన్ని సినిమాలు కమిట్ అవ్వడం, అనుకోకుండా కొన్ని రిలీజులు ఎక్కువ అయిపోయి దాని మీద జనాలకి చాలామంది ఏ సినిమా రిలీజ్ అవుతుంది, ఏ సినిమా రిలీజ్ అవ్వట్లేదు అర్థం కాల. సో అందరిలాగే మీరు కూడా కోవిడ్ మీద తోసేస్తున్నారు. కోవిడ్ మీద కాదు సార్, బ్యాడ్ అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఆ టైంలో చాయిసెస్ కూడా ఐ థింక్ నేను చేసినవన్నీ ప్రయత్నాలు మంచి ప్రయత్నాలే అండి. మధ్యలో పులిమేక వెబ్ సిరీస్ చేసాను, దానికి మంచి పేరు వచ్చింది అంతా కూడా. బట్ దాని ఏమంటాం, కొన్ని అనుకున్నట్టు కొన్ని సినిమాలు కాన్సెప్ట్గా బాగుండి ఎగ్జిక్యూషన్ దగ్గర ఫెయిల్ అవ్వడం, అలాంటివన్నీ మిస్ అయ్యాయి. సో దట్స్ హౌ. మీరు స్టార్టింగ్లో ఒక మంచి లవ్ స్టోరీస్, యూత్ఫుల్ సినిమాలు చేశారు. కానీ విత్ ఇన్ షార్ట్ స్పాన్లో 6 ప్యాక్ వెళ్ళి ఫేస్లో చేంజెస్ తెచ్చేసుకుని మాస్ సినిమాలు ట్రై చేసి ఎట్టెట్టో వెళ్ళిపోయారు. మీ క్యారియర్ని మీకు మీరు ఎట్టెట్టో తీసుకెళ్ళిపోయారు. బట్ మీకంటూ ఉన్న జానర్ని వదిలేసేసారు. అది కాదంటారా? లేదండి, నేను లవ్ స్టోరీస్ కూడా చేశాను. తర్వాత లవ్ స్టోరీస్ కూడా మీరు చూస్తే ప్యారమే పడిపోయిన సినిమా చేశా. దానికి అసలు ఓపెనింగ్ రాలా. నాకు అదే రఫ్కి సూపర్ ఓపెనింగ్ వచ్చింది, సాలిడ్ ఓపెనింగ్ వచ్చింది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కమర్షియల్ ఫిలిమ్స్ సాంగ్స్ చేస్తుంటే జనాలు రిసీవ్ బాగుంది, కానీ క్రిటిక్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి నచ్చకపోవడం వల్ల ఈ మిస్ అయింది. కానీ థియేట్రికల్గా బాగా రెవెన్యూ పే చేసినవి ఉన్నాయి, కానీ నేను కాన్సెప్ట్గా చేసినవి కమర్షియల్గా బాగా పే చేసినాయి. సార్ థియేటర్ బాగా పే చేసి క్రిటిక్స్కి ఒప్పుకోకపోయినా ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వస్తారు, సినిమాలు తీస్తారు. ఎందుకు వాళ్ళకి తెలుసు కదా, పే చేసి మాకు తెలియకపోయినా ఎవరికి తెలియకపోయినా కమర్షియల్గా పే చేసిన సంగతి ప్రొడ్యూసర్ తెలుస్తుంది. సో మీరు ఖచ్చితంగా పే చేసి ఉంటే ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వచ్చి ఉండాలి, ఖచ్చితంగా సినిమాలు తీసి ఉండాలి. అప్పుడు కంబ్యాక్ అనే మాట రాదు కదా. అవును అవును అవును, అది మీరు చెప్పింది కరెక్టే సార్, 100%. బట్ దాన్ని ఏమంటామంటే, బట్ ఇప్పటికీ ప్రొడ్యూసర్స్ వస్తున్నారు కదా సార్, అంటే వస్తున్నారు, తీస్తున్నారు. అండ్ 100 అంటే నేను ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పట్లేదు, బట్ కాస్తో కోస్తో. ఏ నటుడు కానీ హీరో కానీ అసలు కంబ్యాక్ అనే పదం తెచ్చుకోకూడదు అని. అదే అంతకనే కాదు. ఓకే ఓకే, పోనీ ఎనీహో ఇది మంచి హిట్ అవ్వాలి, ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలండి. అందరి సపోర్ట్ కావాలి, ఆబ్వియస్లీ ఉంటుంది. అదేం కాదు, కానీ ఒకరి సపోర్ట్తో ఏది అవ్వదు. సో అందరి సపోర్ట్ ఉంటుంది. మీరు దానికి తగ్గ కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ మీ కంబ్యాక్ ఏం కాదు ఆది గారు, ఇట్స్ అ ఫ్లో, గో విత్ ద ఫ్లోలో ఉండాలి కాబట్టి జరుగుతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది, అట్స్ ప్రాబ్లం ఏం లేదు. చాలామందికి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కంబ్యాక్ వచ్చిన సినిమాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇది కంబ్యాక్ కాదు, ఇది మీ మళ్ళీ జర్నీ అనుకోండి, అదేం ప్రాబ్లం లేదు. కానీ సినిమా అసలుకి ప్రేక్షకులకి నచ్చాలా, క్రిటిక్స్కి నచ్చాలా సార్? మరి అంటే ఆబ్వియస్లీ అన్ని ఫిలిమ్స్ అందరికీ నచ్చాలని రూల్ లేదు, బట్ క్రిటికల్గా నచ్చి అక్లైమ్ అయినవి సోషల్ మీడియాలో బాగా బజ్ అయితే ఆటోమేటిక్గా అది థియేటర్లో కన్వర్ట్ అయిన సినిమాలు ఉన్నాయి. క్రిటికల్గా అక్లైమ్ కాకపోయినా థియేట్రికల్లో ఆడిన సినిమాలు ఉన్నాయి. బట్ ది సెకండ్ వన్ ఇస్ టఫర్. సో క్రిటికలీ అక్లైమ్డ్ అండ్ థియేట్రికల్లో పే చేసే ఫిలిమ్స్ ఇట్స్ ఇనానిమస్గా అది బ్లాక్ బస్టర్ రిపోర్ట్లు వస్తాయి. బట్ సెకండ్ వన్ ఈజ్ టఫర్ జాబ్, ఎందుకంటే వన్స్ క్రిటిక్స్ అప్రూవల్ చేయకపోతే అంత ఈజీ కాదు. జనం కూడా రావట్లేదు ఈ మధ్య, ఇదివరకు ఉండేదేమో, ఇప్పుడు అలా లేదు. అండ్ ఎస్పెషల్లీ రెగ్యులర్ టెంప్లెట్ ఫిలిమ్స్ అయితే అసలు టోటల్గానే కష్టంగా ఉంది. అదే అంటే సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే విధానమే మారిపోయింది ప్రేక్షకుడికి. వెళ్ళాలా వద్దు అనేది ఒక పోస్టర్ నుంచి టీజర్ నుంచే క్లియర్గా ఉన్నారు వాళ్ళు. దానికి తగ్గట్టుగా ఉంది. కానీ సిచ్యువేషను ఆఫ్టర్ కోవిడ్ ఇలా పర్టికులర్గా మీ వరకే అని కాదు, చాలా సినిమాలకి అలా లేదు. కొంతమంది హీరోలకు మాత్రమే ఆ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఆ చాయిస్లోకి మీరు వచ్చారు శంబాలా ట్రైలర్ ద్వారా అనిపిస్తుంది. ఆ ట్రైలర్ మాత్రం చాలా రోజుల తర్వాత అది సినిమా మళ్ళీ ఏదో చేయబోతుందని ఒక ఫీలింగ్ వచ్చింది. ఇందాక మీరు చెప్పినట్టు సాయి కుమార్ గారికి మేము కూడా చాలా మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి, వాటి గురించి మేమేం చెప్పలేదు. ఇది చాలా చాలా ఇన్నోవేటివ్గా ఉంది, చాలా కొత్తగా ఉందని కూడా చెప్పాం. మీరు కాల్ చేశారని చెప్పారు డాడీ. చెప్తే అంటే దాన్ని క్రియేట్ చేసేదానికి మీకే ఉంటుంది ఫస్ట్, ఎందుకంటే యు ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్. డైరెక్టర్ గారు వచ్చి చెప్పినప్పుడు కానీ దాన్ని చేయాలా వద్దని డిసైడ్ అయ్యేది కానీ మీరే. అంటే మీ చాయిసే తప్పు, కానీ మీరు మీ ప్రయత్నాల్లోంచే ఉంటుంది ఏదైనా సరే ప్రేక్షకుడి దగ్గరికి తీసుకెళ్ళేది. అందుకని ఇది మాత్రం చాలా బాగుండింది. December 25th ఖచ్చితంగా మళ్ళీ మీరు మంచి బ్రేక్తో వస్తారు. అలానే డ్యాన్స్ను వదిలేయొద్దు, మీ బలం అది. మీరు ఏదో ఎమోషనల్గా అలా చెప్పేస్తున్నారేమో అనిపించింది నాకు. మీరు టేక్ దట్ బ్యాక్, అవార్డు మాత్రం వెనక్కి తీసుకోండి. అలా కాదు, నేను ఆ ఉద్దేశంతో చెప్పలే. అంటే నాకు డ్యాన్స్ ఇష్టం, నేను డ్యాన్స్ చేస్తున్నా, ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో కూడా చేస్తున్నా. అంటే ఈ ఇయర్ ఒక పుష్ చేద్దాం, ఫైనల్ పుష్ అంటే కొంచెం మోటివేషన్ డౌన్ అవుతుంది కదా. సో ఆ టైప్లో సరే ఇయర్ కొట్టాలి అని చెప్పి దానికి నేను పెట్టుకున్న పేరండి, అంతే. అది కొడతారు. 2026 మీకు అంతా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అది గారు ట్రైలర్ బాగుందండి. థ్యాంక్ యూ అండి.
హోప్ఫుల్లీ మీరు అనుకున్న కంబ్యాక్ ఈ సినిమాతో అయిపోతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సినిమా December 25 మీరు అన్నట్టు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సర్ప్రైజింగ్లీ హిందీలో కూడా ట్రై చేస్తున్నట్టున్నారు ఈసారి. అవునండి, హిందీ కూడా వీఆర్ ప్లానింగ్. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే బాంబే నుంచి ఎవరో ఒక ఆయన నాకు కాల్ చేశారు, నాకు అతను ఎవరో ఇదని, సార్ మీరు హిందీ నాన్ థియేటర్కి ఎలాగో మీరు చేసుకోండి, థియేటర్కల్ మేము డబ్బింగ్ చేసుకుని మేము రిలీజ్ చేసుకుంటాం అని అడిగితే ప్రొడ్యూసర్ నెంబర్ పంపించా. కొంచెం ఎంక్వైరీస్ ఉన్నాయి హిందీలో కూడా, సో విచ్ ఇస్ సర్ప్రైజింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సార్ ఒకప్పుడు ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ కానీ ఇటువంటి సినిమాలు తీయాలంటే ఒక రేంజ్ మార్కెట్ లేకపోతే సినిమాకు ఉండాలి, ఎందుకంటే అది బాగా ఖర్చుతో కూడుకున్న విషయం అని అందరికీ తెలిసిందే అది. బట్ ఏ వచ్చాక కొద్దిగా కంటెంట్ డెమోక్రసీ అనేది పెరిగిందంటారా? అంటే కొంచెం బెటర్ అయింది సార్, కాకుంటే ఇంకా అంత చీప్ అవ్వలేదు సార్. మేబీ ఇంక నెక్స్ట్ 4-5 yearsలో డెఫినెట్గా ఇట్ విల్ బి మచ్ చీపర్ సార్. ఇప్పుడు కూడా కొంచెం కాస్ట్ అవుతుంది బాగానే. ఓకే, ఇప్పుడు కూడా కాస్ట్, బట్ ఏఐ వాడింది చాలా తక్కువ సార్ మన సినిమాలో. ఇట్స్ మోర్ ఆఫ్ అదర్ విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంది మనకు. బట్ ఈ అదర్ విఎఫ్ఎక్స్లో కూడా ఏఐ ఇన్వాల్వ్ అయింది ఇప్పుడు కొన్ని వర్క్స్కి, బట్ ఇంకా అంత పర్ఫెక్ట్గా అవ్వలేదు సార్ వర్క్స్ అని. సో ఈ స్టిల్ మాన్యువల్ థింగ్సే చేయాలి ఇప్పుడైతే ప్రెసెంట్. ఓకే, ఎంత పోర్షన్ ఉంటుందండి, ఎన్ని షార్ట్స్ ఉంటాయి విఎఫ్ఎక్స్ అనేది? అంటే సార్ విఎఫ్ఎక్స్ అంటే పెద్దవి చిన్నవి అన్నీ కలుపుకొని మోర్ దాన్ 400 shots దాకా ఉంటాయి సార్. 400 shots దాకా ఉంటాయి సార్ ఈజీగా, పెద్దవి చిన్నవి అన్నీ కలిపి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యుగంధర్ ముని గారు, హాయ్ అండి. హాయ్ సార్. మీ ఫస్ట్ ఫిలిం మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఓటీటీకి వచ్చాక చాలామంది అప్రిషియేట్ చేశారు మిమ్మల్ని, థియేటర్కల్గా కాకుండా ఓటీటీకి వచ్చాక. అండ్ చిన్న గ్యాప్ తర్వాత వస్తున్నారు. టీజర్ ట్రైలర్ చాలా బాగున్నాయి. అండ్ ఈ విజువల్స్ చూస్తుంటే టీజర్ ట్రైలర్లో చాలా మంచి విజువల్స్ కనిపిస్తున్నాయి చాలా. సో ఏంటి, ఒక బడ్జెట్ కూడా తక్కువ బడ్జెట్లో అచీవ్ చేశారని విన్నా నేను. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి, ఎంత బడ్జెట్లో చేశారు ఇది? అంటే మరీ తక్కువేం కాదు సార్, ఒక మీడియం బడ్జెట్. నేను నెంబర్స్ చెప్పలేను, డబుల్ డిజిట్ బడ్జెటే సార్. బట్ ఈ రేంజ్ సినిమాకి అవ్వాల్సిన బడ్జెట్ అవ్వలేదు, చాలా తక్కువలో అచీవ్ చేశారు. అంటే దానికి ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ద యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ సార్ పాపం. అంటే లైక్ దే వర్క్డ్ ఓవర్ టైమ్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇష్యూ ఒకటి చెప్పాలి అంటే, మేము గ్రాస్లో ఒక ఫైట్ సీక్వెన్స్ అన్నీ చేస్తున్నాం సార్, డ్రామా ఫైట్ సీక్వెన్స్ అంతా. ఎవ్రీబడి గాట్ హర్ట్ ఇన్ దట్ గ్రాస్ సీక్వెన్స్ సార్. అంటే అది కట్స్ కావచ్చు, లేదా కింద పడి రక్తం రావచ్చు. మీసా లక్ష్మికి అయితే బ్లడ్ వచ్చేసింది అంతా. బట్ స్టిల్ దేవర్ ఆల్ గోయింగ్, దేవర్ లైక్ బ్రేక్ తీసుకుందామంటే నో ఇంకా టైం ఉండే 3 hours ఉంది, మార్నింగ్ అయిపోతుంది, ఏం కాదు ఇది మళ్ళీ ఇదైనా చేసుకుందాం అనేది. స్వాసిక షీ గాట్ హర్ట్. దెబ్బ తగిలిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ షార్ట్లో చూసాను దెబ్బ తగిలింది అంటే మా అసిస్టెంట్లో వచ్చేసి ఎప్పుడో తగిలి. సో దట్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ ఉండింది సార్ నాకు యాక్టర్స్ తింటి. సో దట్ మేడ్ ఇట్ హ్యాపెన్. అండ్ టెక్నీషియన్స్ అంటే ఇంకోటి వీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ సార్. అంటే వీ డిడ్ స్టోరీ బోర్డింగ్ ఫర్ ఇట్, ఎవ్రీ షార్ట్ వీ డిజైన్డ్ అర్లియర్ ఇట్ సెల్ఫ్. సో దట్ ఆల్సో హెల్ప్డ్ ఎ లాట్ టు అస్. సో కాస్ట్ అండ్ క్రూ ద్వారా సపోర్ట్తోనే అచీవ్ చేశారు. డెఫినెట్గా అండి, లేదంటే మనం చేయలేమండి. ఆర్టిస్ట్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, బోత్ హ్యావ్ టు కోఆపరేట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఆర్ ఎల్స్ ఇట్స్ ఇంపాసిబుల్ టు ఎగ్జిక్యూట్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కల్కి ఇక్కడ కల్కి సినిమాకి ఈ సినిమా కంపారిజన్ అంటే, అంతకుముందు ఆ సినిమా ముందే మీరు శంబాలా అనే టైటిల్ పెట్టుకోవడం జరిగింది ఇందాక చెప్పారు. ఎందుకు డిలే అవుతూ ఈ సినిమా వచ్చింది? అలాగే కల్కి రిలీజ్ తర్వాత శంబాలాకి రిలేటెడ్గా ఏమన్నా యాడ్ చేయడం జరిగిందా అంటే? లేదు సార్, ఏం యాడ్ చేయలేదు సార్. స్టోరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ సార్ స్టోరీ. అండ్ కల్కి వచ్చేసి ఇట్స్ లైక్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైథాలజీ. అంటే లైక్ మన మైథాలజీ ప్రకారం, హిస్టరీ ప్రకారం వాట్ ఎవర్ ఈస్ అంటే ఇప్పుడు కల్కి అవతారం ఎత్తారు ఏదైతే రాసిందో దాని ప్రకారం తీసిన సినిమా. ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్ బేసిక్లీ. దిస్ శంబాలా ఈస్ కంప్లీట్లీ ఫిక్షనల్ వరల్డ్. బట్ కాన్సెప్చువలీ దట్ శంబాలా అనే కాన్సెప్ట్ని థిమాటికల్గా వి టుక్ ఇట్. అది మీరు సినిమా చూసారంటే ఇంకొంచెం బెటర్గా నేను చెప్పాలన్నది, కానీ నేను ఆపుకుంటాను సార్. అంటే ఇలాంటి సినిమాలు యూనివర్సల్గా ఆల్ లాంగ్వేజెస్ సూటబుల్ అవుతుంది. ఎందుకు తెలుగు హిందీ మాత్రమే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే సార్ అంటే ప్రొడ్యూసర్స్ లైక్ అంటే ఇప్పుడు హిందీ అనేది వీ ఆల్రెడీ గాట్ దట్ ఎంక్వైరీస్ బిజినెస్ సైడ్ నుండి అంతా అయింది సార్. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినాక అవి ఎంక్వైరీస్ ఓటీటీ కావచ్చు లేదంటే థియేటర్కల్ కావచ్చు, లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో తమిళ్ మలయాళం ఎవరైనా వస్తే అప్పుడు విల్ డూ ఇట్ సార్. అడిగారా? తమిళ్ అడిగారా? ఓకే, అడిగారా? ఈ జానర్ తమిళ్లో వర్కౌట్ అవుతుందని కొంతమంది కాల్ చేశారండి. ఎస్పెషల్లీ హారర్ తమిళ్లో బాగా పే చేస్తుందండి, ఎస్పెషల్లీ బీసీ సెంటర్స్లో. సో అది కూడా మేబీ చూద్దాం. నాకు ట్రైలర్ చూసిన తర్వాత అనిపించి అడిగా. థ్యాంక్స్. అందుకోసం తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా అది నీకు అంటే కొంత హీరోలకి పెద్ద హీరోలు ఎలాగా అన్ని ఆల్ లాంగ్వేజ్లో ఉంటుంది, నీకు ఎస్పెషల్గా హిందీ మార్కెట్ ఒకటి ఉంది సపరేట్. ఆదితో ఒక 5 కోట్ల సినిమా తీస్తే 2.5 కోట్లు ఫస్ట్
ఆదితో సినిమా చేస్తే ఎవరికైనా మినిమం 50% గ్యారంటీ అనేది ఆల్రెడీ ఒక అచీవ్ చేసావు నువ్వు ఆల్రెడీ. నువ్వు కంబ్యాక్ అసలు అవసరమే లేదు అసలు. సో అది ఆల్రెడీ మీకు ఉంది. సో కంటిన్యూగా అది చేసుకోవచ్చు. ఎందుకు మళ్ళీ ఇలా గ్యాప్ ఇచ్చి చేసుకుంటూ దీంట్లో మీకు ఇది మరి కంబ్యాక్ అనిపించిన సినిమా ఎందుకు అనిపించిందంటే? అంటే అండి ఈ సినిమాకి ఏదైతే ఆన్ పేపర్ అనుకున్నామో అది ఆన్ స్క్రీన్ కన్వర్ట్ అయింది. అంటే ఎగ్జిక్యూషన్లో ఎక్కడ కూడా ప్రొడ్యూసర్స్ కూడా దీన్ని సపోర్ట్ చేయడం, వాళ్ళు కూడా ఎక్కడ వెనకాడకుండా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. సో అది అండ్ జనాల నుంచి కూడా శంబాలా అనేసరికి ఒక పాజిటివిటీ ఫ్రమ్ ది టీజర్. ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేసామో అప్పటి నుంచి అండ్ ఇప్పుడు ఇందాకే అందరూ అంటున్నారు, ఇప్పుడుండే ఈ జెన్జీ క్రౌడ్కి, ఈ నెక్స్ట్ జనరేషన్ క్రౌడ్కి కూడా కనెక్ట్ అయ్యే కంటెంట్ అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ డైవర్షన్స్ లేకుండా కంటెంట్ని నమ్ముకొని చేసిన సినిమా ఇది. అంటే ఒక ఐటమ్ సాంగ్ లేకపోతే ఒక కామెడీ సీన్ అలా ఏం ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ కంటెంట్ మీదే ఉంటుంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ కంటెంట్ తీసుకెళ్తుంది. సో దానివల్ల అందరం అనుకున్నాం అండ్ దానివల్ల ఇది నేను చూస్ చేసుకోలేదండి, ఆ గ్యాప్ వచ్చింది. అది రావడం తెలియకుండా అలాగా కన్వర్ట్ అయ్యి అది స్లోగా జనాల నుంచే రావడం, నాకు వెల్ విషెస్ అందరూ ఫోన్లు చేయడం, ఈ సినిమా ఏదో బాగుండేలా ఉంది అని చెప్పడం. టీజర్కి వచ్చింది, ట్రైలర్తో అది ఇంకా బాగా వెళ్ళింది, అది ఇంకా వెళ్ళాలి. సో ఆ వెళ్ళడానికే ఆల్మోస్ట్ 51 days ఉందండి. December 25th అంటే లాంగ్ జర్నీ. ఇంతకుముందు ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేశారని కూడా అడిగారు కొంతమంది. బట్ అది వెళ్ళాలి కదా, తీసుకెళ్ళాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పే దానివల్ల. సో అందుకే స్లోగా ఈ కంబ్యాక్ లాగా స్టార్ట్ అయింది. ఓకే, లవర్ బాయ్గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన మీరు తర్వాత మాస్ ఇమేజ్ తెచ్చుకొని మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. నాకు తెలిసి ఆర్ఆర్ సినిమా కూడా మీరు ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఇందులో కొత్తదనం ఏముంటుందంటే? కొత్తదనం అంటే కంప్లీట్ ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశాడు తను. 100% ఒక మంచి వరల్డ్, శంబాలా అనే వరల్డ్ క్రియేట్ చేశాడు, క్యారెక్టర్స్ క్రియేట్ చేశాడు, కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. 100% ఈ సినిమా ఆ సినిమాతో కంపారిజన్ అయితే ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశారు అండ్ ఐ థింక్ 100% ఫస్ట్ సీన్ నుంచి ఆ వరల్డ్లోకి జనం వెళ్ళిపోతారు. నాన్నగారి వాయిస్ ఓవర్ బాగుంది, చాలా బాగుంది. ట్రైలర్ బాగా ఎస్టెట్గా అనిపించింది. నాన్నగారి క్యారెక్టర్ కూడా దీంట్లో ఏదైనా ఉంటుందా? లేదండి, కంప్లీట్ వాయిస్ ఓవరే అయింది. వాయిస్ ఓవరే, క్యారెక్టర్ ఏం లేదు. ట్రైలర్ చూసిన ఏం ప్లాన్ చేయలే. ట్రైలర్ చూసిన తర్వాత నాన్నగారు చెప్పింది ఫస్ట్ ఆయనకి చాలా నచ్చింది, ట్రైలర్ బాగుంది అన్నారు. ఆయనకి ఈవెన్ ది ఏఐ విజువల్స్ విచ్ ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారో అది చాలా నచ్చి ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఫ్రాంక్గా చెప్పాలంటే ఆయన నా సినిమాలు కూడా ఆయన కన్విన్స్ చేయడం కష్టం. ఆయనకి నచ్చాలి, ఏ సినిమా అయినా ఏ క్యారెక్టర్ అయినా వాయిస్ ఓవర్ ఇచ్చినా ఆయనకి నచ్చాలి. అలాంటిది ఉత్తినే వాయిస్ ఓవర్ అంటే చెప్పరు. సో హీ లైక్డ్ ఇట్ కాబట్టి చెప్పారు. ఈవెన్ దో ఐ మిస్ సన్ నాకు పంపించు, నేను చూస్తాను, కంటెంట్ ఏంటో చూస్తాను అని చెప్పారు. ఎప్పుడైతే డైరెక్టర్ మొత్తం డైలాగులు అంతా పంపించారో ఆయనకి నచ్చి ఓకే బాగుంది నేను చెప్తానని చెప్పారు. ఓకే ఓకే మెయిన్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో చాలా సినిమాల్ని వాళ్ళు అవుట్లెట్గా తీసుకుని త్రూ ఓటీటీ సంస్థ ఏదో ఉంది కదా వాళ్ళకి ప్రొడ్యూసర్ చేశారు కదా. సో మీకు అది బట్టన్ కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళే ఇవన్నీ చేశారు కాబట్టి. సో అది మీకు ఏ విధంగా అడ్వాంటేజ్ అయిందని అడిగితే? ఆయన నా సినిమాలు కూడా చాలా తీసుకున్నారండి. సో ఆయనకి నా నంబర్స్ కూడా తెలుసు, రాజశేఖర్ గారికి. సో ఈ ప్లేస్ ఈస్ నంబర్స్ గేమ్స్ వెరీ వెల్. బట్ ఆయన చాలా ప్యాషనెట్గా చేశాడు ఈ సినిమాని ఫార్ షూర్. ఇద్దరు ప్రొడ్యూసర్స్, రాజశేఖర్ గారు కానీ మహేందర్ గారు కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా ప్యాషనెట్గా చేశారు. ఇప్పటికీ వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయింది మా ప్రమోషన్స్. సో వీ ప్లాన్ లాట్ ఆఫ్ థింగ్స్. ప్రమోషనల్ సాంగ్ ఒకటి ప్లాన్ చేశాడు, అది ఇప్పుడు షూట్ చేయాలి. ఇలాగా ఈవెన్ లిరికల్ వీడియోస్ షూట్ చేయాలి, ఇలాంటివన్నీ ప్లాన్ చేశాడు. అది కూడా మొత్తం ఆర్టిస్టులు అందరినీ పెట్టి షూట్ చేద్దాం అంటున్నాడు. సో ఒక పెద్ద ప్రమోషనల్ క్యాంపెయిన్ వేసాడు మన్నాడు యుగేందర్. సో దానికి ప్రొడ్యూసర్స్ కూడా లెట్స్ గో అని చెప్పారు. బట్ 100% హెల్ప్ అయిందండి, బికాస్ ఆయనకి మంచి టచ్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి. మిగతా ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉంటే ఫర్ షూర్ కొంచెం ఆలోచిస్తారు ఏంటి అనేది, కానీ అలాంటిది వాళ్ళు డేరింగ్గా వెళ్తున్నారు. సో చాలా థ్యాంక్స్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, అంటే ప్రొడ్యూసర్స్ ఈవెన్ దో నెంబర్స్ అన్ని తెలిసినా ఏం చేసినా అవి ఎక్సీడ్ అవుతాయని అనేది డే వన్ తెలుసు స్క్రిప్ట్లో. లైక్ స్క్రిప్ట్ స్పాన్ తెలిసిపోద్ది కదండి, లైక్ యువర్ ట్రైంగ్ టు క్రియేట్ అండ్ ఆ స్టోరీ ఆ సీన్స్ అంతా. సో దేవర్ లైక్ ఓకే ఈ కంటెంట్ ఇట్ విల్ పే ఆఫ్, లెట్స్ బ్యాక్ ద కంటెంట్. అండ్ నన్ను ఆది గారు నమ్మి ఇది పెట్టడం లైక్ వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అర్చన గారు అండి, ఇట్లాంటి సినిమాలకి హీరోయిన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇలాంటి సినిమాల్లో బాగా. సో ఆ కేటగిరీకి చెందిన సినిమానా ఇది అని అడిగితే? అఫ్ కోర్స్ అండి, నా క్యారెక్టర్ అనే కాదు ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఒక
విత్ ద స్టోరీ ట్రావెల్ అయ్యేలాంటి ఒక క్యారెక్టర్. వెరీ స్వీట్, వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ చాలా బాగా రాశారు నా క్యారెక్టర్ని. సో ఫస్ట్ నేను నరేషన్ విన్న వెంటనే అంత బ్యూటిఫుల్గా ఉండడం చూసి ఐ సెడ్ yes టు ద ప్రాజెక్ట్. సో అఫ్ కోర్స్ ఇది ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అర్చన గారు, తెలుగు చాలా క్యూట్గా మాట్లాడుతున్నారు, ఎట్లా ఫోకస్డ్గా నేర్చుకున్నారే ఏంటి? లేదండి, నేను తెలుగు అమ్మాయిని. తెలుగు అమ్మాయిగా మారిపోయిందని ఇందాక నో నేను బెంగళూరులో ఐ డిడ్ మై స్కూలింగ్ అండ్ కాలేజింగ్. ప్రాపర్ వచ్చి చిత్తూరు అనమాట. సో ఇంట్లో మాట్లాడే తెలుగే. సో కృష్ణమ్మ దగ్గర నుంచి లైక్ అది బాగా అలవాటు అయిపోయింది ఇక్కడ మాట్లాడి. సో అంతే. ఓకే ఓకే. ఆది గారు. ఎస్ మ్యామ్, చెప్పండి. బేసికల్లీ శివత్వం వర్సెస్ సైన్స్ అన్నప్పుడు క్లైమాక్స్ అనేది ఎవరికి అర్థం కాకుండా వదిలేసే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది కరెక్ట్ అనేది చాలామంది డైరెక్టర్స్ రిస్క్ చెయ్యరు. నిజంగా చెప్పాలంటే కొంతమంది సైన్స్ కరెక్ట్ అంటారు, లేదంటే నాస్తికులేమో ఇంకొకలా చెప్తారు. అంటే నాస్తికులు సైన్స్ అంటే ఈ దైవ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా శివత్వం వల్లే ఏదైనా జరుగుతుంది అంటారు. సో క్లైమాక్స్ విషయంలో ఎట్లా చేయబోతున్నారు? అంటే మీరు క్లైమాక్స్ చెప్పేయమంటారు నన్ను? అట్లా కదా, అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్ ఎక్కడ చూసినా కూడా సైన్సే అంటారు. బట్ పెద్ద వాళ్ళు అంటే మీరు కూడా చెప్పొచ్చు డైరెక్టర్గా, మీరు కథ రాశారు కాబట్టి. ఆయన కరెక్ట్ ఏమో దీనికి. యూ విల్ గెట్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండి మీరు చూసినప్పుడు. నేను చెప్తే బాగోదు ఇప్పుడు, బట్ డెఫినెట్గా యూ విల్ గెట్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అటు రెగ్యులర్గా వదిలేసినట్టు వదిలేదు. ఏమండి, అంటే అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా ఇట్ విల్ బి అండి, ఇట్ విల్ బి. యూ విల్ ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్ అండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ న్యూ పర్స్పెక్టివ్. అంటే ఈ సైడ్ ఆ సైడ్ అని కాకుండా వేరేగా చెప్పాము. ఒకసారి చూస్తే ఇప్పుడు చెప్తే బాగోదు అనేసి అంతే. ప్లీజ్. ఆబ్వియస్లీ బాగోదు, నువ్వు క్లైమాక్స్ రీచ్ చేసేస్తున్నావు. సార్ అది గారు, సార్ పురాతన మన పురాణాలని ఇతిహాసాలకి మిస్టిక్ ఎలిమెంట్స్ సైన్స్ యాడ్ చేసిన ప్రతిసారి వాటిని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయాలి, కానీ అద్భుతమైన విజయాలు వచ్చినాయి మనకి. అవును అవును. అట్ ద సేమ్ టైము అంచనాలు కూడా ఎక్కువ ఉంటాయి ఈ జోనర్. ఈ మధ్య కాలంలో అంచనాలు ఇంకా పెరిగాయి కూడా. అలాంటి అంచనాలను అందుకోవడానికి విజువల్ ఒకటి ఉంటే సరిపోద్ది, దానికి స్క్రిప్ట్ కూడా చాలా పకడ్బందీగా ఉండాలి. అలాంటి విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు ఆ విషయంలో? ఐ థింక్ మంచి స్క్రిప్ట్ అండి. అంటే నేను దగ్గర నుంచి చెప్తున్నాను కదా, కంటెంట్ అని. మంచి కంటెంట్ అని చెప్పొచ్చు స్క్రిప్ట్ కంటే. సో కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. ఎక్కడా కూడా అవేగా వెళ్దు, కథలోనే ఉంటుంది మొత్తం. ఆల్ క్యారెక్టర్స్ కానీ అంతా కానీ ఆ వరల్డ్ బిల్డింగ్ అంటున్నారు కదా, అది కొంచెం చేశాడు పాపం, హార్డ్ వర్క్ చేసి. మాకుండే బడ్జెట్స్లో మేమే అంటే హై బడ్జెట్స్ అంటే 50 కోట్లు 60 కోట్లు ఇంకా బాగా తీసుంటాడేమో తను. బట్ స్టిల్ హోంవర్క్ చేసి ఎక్కడ కూడా ఇది లేకుండా. సో మేకింగ్ అది ఉంది, స్క్రిప్ట్ కూడా స్ట్రాంగ్ ఉంది. స్క్రిప్ట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇవన్నీ యాడ్ అయ్యాయి. సార్ ఇంతకుముందు మీరు కంబ్యాక్ అన్నారు సార్, చాలామంది మాట్లాడారు దాని గురించి. బట్ కానీ మీరు ఎక్కడ ప్రయత్న లోపం లేకుండా ఎక్కడ చేస్తూనే ఉన్నారు అన్ని వరుస కొత్త జోనర్స్ ట్రై చేశారు మీరు. అవును. అయినా కానీ ఈ సిచ్యువేషన్ మీరు ఆ మాట చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఎక్కడ లోపం జరిగింది అనుకుంటారు? మీ రివ్యూ చేసుకుంటే, మీ కెరీర్ మీరు రివ్యూ చేసుకుంటే లోపం ఎక్కడ జరిగింది అనుకుంటారు మీరు? లేదండి, కెరియర్ అంటే నేను ఆ కమర్షియల్ ఫిల్మ్స్ చేయడం వల్లే నాకు ఇవాళ హిందీ మార్కెట్ అనేది వచ్చింది. అది లేకపోతే వచ్చేది కాదు. వాళ్ళ యాక్షన్ చేయడం వల్ల నాకు ఈ రోజుగా యాక్షన్ ఇప్పుడు ఇంత ఫిల్మ్లో కూడా, ట్రైలర్లో కూడా నేను యాక్షన్ చేస్తే ఆడియన్స్ ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేశారంటే నాకు ఆ ఇమేజ్ ఉంది కాబట్టి అది హెల్ప్ అయింది. సో అదే ఎవరైనా వచ్చేసి ఇంత యాక్షన్ చేస్తే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. సో దానివల్ల నాకు ఆ యాక్షన్ ఫిల్మ్స్ చేయడం వల్లే ఇప్పటికి తెలియకుండా జనాల్లో ఈవెన్ కొంతమంది డాడీ ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా మంచి షిఫ్ట్ అంటే సాఫ్ట్ కాదు, అది కొంచెం యాక్షన్ ఉండాలంటారు రెగ్యులర్ డైరెక్టర్స్ కానీ అందరూ కూడా. సో యాక్షన్ ఉంటే బాగుంటుంది అంటున్నారు. సో దట్ ఈస్ అంత ఈజీ కాదు, ఒక యాక్షన్ ఇమేజ్ రావడం అనేది అందరికీ రాదు, అది వచ్చింది. సో దానివల్ల నాకు తెలిసి ఎక్కడ లోపం అంటే అదే నేను చెప్పాను కదా, కొన్ని ఫిల్మ్స్ ఎగ్జిక్యూషన్ దగ్గర మిస్ అవ్వడం, పబ్లిసిటీ దగ్గర మిస్ అవ్వడం అవన్నీ. సో ఈ ఫిల్మ్ ఏంటంటే ఆల్ అవుట్ వెళ్తున్నాం అందరం, నా నుంచి కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరం కూడా ఆల్ అవుట్ వెళ్తున్నాం. అండ్ సినిమా రీచ్ అయింది. గ్రౌండ్ రూట్లో ఎక్కడో చిన్న డిస్కనెక్ట్ అయ్యేది ఇది వరకు, ఇది లక్కీగా గ్రౌండ్ రూట్లో రీచ్ అయింది, అంటే గ్రౌండ్ లెవెల్లో బాగా రీచ్ అవుతుంది. సో దాన్ని పుష్ చేయాలని. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి. సో హోప్ఫుల్లీ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి స్టార్ట్ చేసాము. అండ్ మీరే తీసుకెళ్ళాలి December 25th. మీరు ఒక సినిమా ఓపెనింగ్కి వచ్చిన రోజు చూశాను, నేను ప్రత్యక్షంగా చూశాను అన్నపూర్ణ స్టూడియోలో. మీ నాన్నగారు గెస్ట్లను రిసీవ్ చేసుకుంటూ, నేను సాయి కుమార్ అంటే ఆయన ఎప్పటి నుంచి చాలామంది తెలుసు, బట్ కానీ ఆయన నేను ఆది వాళ్ళ ఫాదర్ని అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను చాలామందికి. అంటే ఆయన గర్వంగా ఫీల్ అయ్యారు అప్పుడు. అంత గర్వంగా ఫీల్ అయిన ఆయన ఇప్పుడు మీకు ఈ సిచ్యువేషన్లో ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? 100% ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఏ సినిమాకైనా ఆయన ఇలానే ఆయన ప్రయత్నం ఆయన 100% ఇస్తారు. ఈ సినిమాకి ఆయన ప్రయత్నం చాలా బాగా చేశారు. ఆయనకు కూడా మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన కూడా శంబాలా బాగుంటుంది, ఈ సినిమా బాగుంటుంది అని చెప్పి ఆయన ఇన్వాల్వ్ అవ్వడం, ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడం. అండ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ అండి, హోల్ ఫ్యామిలీ ఈజ్ వెయిటింగ్ ఫర్ గుడ్ డే, గుడ్ ఫ్రైడే. సో హోప్ఫుల్లీ
అది December 25th అవుతుంది. ఆ ఫ్రైడే మంచి హిట్ పడిన వెంటనే ఇట్ విల్ బి ఒక అందరికీ ఒక బిగ్ సెలబ్రేషన్. దాంతోపాటు ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది, అది కూడా చెప్తాను డిసెంబర్లో. సార్ మీకు మీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా అండి, అవును. బాగా నచ్చిందండి యునానిమస్గా. ఇప్పుడు అందరికీ యాక్చువల్లీ ఫస్ట్ ఈ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే నాకు ఫస్ట్ మంచి పాజిటివ్ వచ్చింది మీడియా నుంచి. మీడియానే బాగా చాలా బాగుంది అని చెప్పారు. తర్వాత నా సర్కిల్లో నుంచి యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగుంది, మంచి ట్రైలర్ అని చెప్పారు. అండ్ ఆటోమేటిక్గా మా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇద్దరు బాబాయిలు బాగా బిజీ అయిపోయారు. ఇప్పుడు మా బాబాయ్ చూస్తే ఆయన డైరెక్టర్గా మొదలెట్టారు, తర్వాత ఇప్పుడు ఆర్టిస్ట్గా ఆయన బిజీ అయిపోయారు. సో ఇప్పుడు ఆయన ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నారు, మా బాబాయ్ చాలా బిజీగా ఉన్నారు. ఒక పక్క డబ్బింగ్స్ చెప్తున్నారు, ఒక పక్క ఈజ్ డూయింగ్ నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ యాజ్ విలన్ ఇన్ కన్నడ, తెలుగు, అదర్ లాంగ్వేజెస్, హిందీ కూడా చేశారు. మొన్న జాట్ అండ్ సినిమాలో ఆయన మంచి క్యారెక్టర్ చేశాడు. సో ఆయన బిజీగా ఉన్నారు. సో వాళ్ళందరూ బిజీగా ఉంటారు, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడతాం, కలుస్తాం. అండ్ వాళ్ళు కూడా ట్రైలర్ చాలా బాగుంది అన్నారు. ఈ సినిమా మీద అందరికీ ఒక మంచి హోప్ ఉంది. సో హోప్ఫుల్లీ ఈ ఫిలిం మంచి బ్రేక్ ఇస్తుంది అనుకుంటున్నాను. ఇంద్రనీల్ గారు హియర్ మీరు చక్రవాకం, మొగల్ రేకులు ఈ సీరియల్స్ త్రూ జనాలకి చాలా దగ్గర అయ్యారు. చాలా రోజులు అయింది, అంటే బిగ్ స్క్రీన్లో మిమ్మల్ని చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడతారు కూడా. ఈ సినిమాని మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆది గారు, శంబాలా మూవీ టీమ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్యారెక్టర్ నేను చేస్తానని కూడా. ఫస్ట్ డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు కూడా నాకు నేను చేయాలా వద్దా భయం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ బిగ్ స్క్రీన్కి రావాలని అంటే ఒక హోప్ ఉంటుంది, అంటే చాలా మంచి క్యారెక్టర్తో రావాలని. నేను ఇంతకుముందు చేశాను, అవి బయటికి రాలేదు, నాకు అది భయం. ఎందుకు అంటే హీరోగా చేశాను అండ్ కొన్ని మంచి అండ్ ఇంకో మూవీ కూడా వరలక్ష్మి శరత్ కుమార్ గారితో కూడా చేశాను, మంచి లీడ్. బట్ స్టిల్ నేను తర్వాత నా వైఫ్ నాకు సపోర్ట్ చేసింది, లేదు చాలా బాగుంది, విన్నావు కదా స్టోరీ చెప్తుంటే అసలు నీకు డిఫరెంట్గా కనిపిస్తాను ఆడియన్స్కి. అంటే ఇప్పుడు దాకా సీరియల్స్లో చక్రవాకం ఆర్ మొగల్ రేకులు అంతా కూడా లైక్ చక్రవాకం లవర్ బాయ్ లాగా అందరు నన్ను ట్రీట్ చేసేవారు, అండ్ మొగల్ రేకుల్లో చాలా ఎమోషనల్ క్యారెక్టర్. సో ఇవన్నిటికి మించి నాకు డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి నేను కమిట్ అవడం జరిగింది. అండ్ చేసిన తర్వాత చాలా అద్భుతమైన ఫీలింగ్ అసలు. అది ఎప్పటికీ సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఆడిషన్ పిలిచారనమాట. ఆడిషన్ పిలవగానే నేను వెళ్ళాలి ఆడిషన్కి, నాకు తెలియదు ఆడిషన్ ఉంటుంది అని చెప్పి. సో 2 క్యారెక్టర్స్కి ఆడిషన్ చేస్తామండి అని చెప్పారు. సో ట్రై చేద్దాం అని చెప్పి ఆడిషన్ కూడా వెళ్ళాను. ఆడిషన్ మన మనీష్ గారు చేశారనమాట. ఆడిషన్ చేసి డైరెక్టర్ గారు చూపించడం జరిగింది. డైరెక్టర్ గారు ఫిక్స్ అయ్యారు ఆయనకి ఈ క్యారెక్టర్ బాగుంటుంది అని. సో ఇంకా ఆది గారితో ఎక్స్పీరియన్స్ అంటే మీకు చెప్పాను కదా, ఆల్రెడీ నేను టెలివిజన్లో దానవీర సూర్యకర్ణ వాళ్ళ తాతగారితో చేశాను, అండ్ సాయి కుమార్ గారితో చాలా షోస్ చేశాను. అండ్ ఆది గారితో ఎక్స్పీరియన్స్ అని అంటే హీఈస్ వెరీ స్వీట్. అండ్ ఆయన పని ఏంటి అనేది ఆయన పని వరకు చేసుకుని కామ్గా వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చుంటారు. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్. అంటే నీకు ఇలా ఉంటారు అంటే లైక్ అంత కామ్గా ఉంటారా హీరోస్ అంటే అనుకున్నాను నేను. బట్ రియలీ గుడ్ బ్రో, అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఓకే, అర్చన అయ్యారు. ఒక్క నిమిషం అండి, ఇంకొక విషయం చెప్పాలి ఇంద్రనీల గారి గురించి. ఈ క్యారెక్టర్కి హీ డిడ్ హిస్ హెయిర్ కట్ అండి ఆఫ్టర్ 18 years or 20 years. మీరు చూస్తుంటే ఐ టోల్డ్ హిమ్ లైక్ సార్ ఇది చేయాలా ఇది అంటే లైక్ హీ వాస్ లైక్ ఇన్స్టెంట్లీ ఐ లైక్ ఇట్ సార్, లెట్స్ డూ ఇట్ సార్, ఇన్నేళ్ళని కట్ చేసి ఐ విల్ కట్ ఇట్ సార్ అని. దెన్ హీ డిడ్ దట్ అండ్ హీ సెంట్ మీ లైక్ లాట్ ఆఫ్ ఫొటోస్ అండ్ లైక్ 3 months 4 months పట్టింది ఆ ప్రాసెస్ కూడా. లైక్ లాట్ ఆఫ్ లుక్స్ గెటప్స్ చేసేదానికి హీ వాస్ వెరీ వెరీ కోఆపరేటివ్ అండ్ కూల్ గా అండి. ఆది గారు బేసికలీ నెపో కిడ్ అన్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏదన్నా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎక్కువగా చాలా ప్రెజర్ ఉంటుంది, అటు ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఫ్యాన్స్ నుంచి కావచ్చు. ఇప్పుడు ఈ మూవీ అనేది కంబ్యాక్ అవుతుందని అందరూ కూడా అనుకుంటున్నారు. అయితే మీరు ఆ టైంలో ఎలా ఓవర్కమ్ చేశారు? లక్కీగా అంటే ఎక్కడ నాకు ఫిలిమ్స్ ఆగడం వస్తూనే ఉన్నాయండి. అది ఎందుకో ఎక్కడో ఒక లక్ ఉంది నాకు. సో దానివల్ల ఐఎమ్ ఆల్వేస్ బిజీ యాజ్ అన్ యాక్టర్. సో బట్ అట్ ది సేమ్ టైం ఎక్కడో ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉండేది, అరే కొట్టాలి అని.
శశితో అయిపోయేది అది, అంత మంచి బజ్ వచ్చింది ఆ సినిమాకి. బట్ ఎక్కడో అది మిస్ అయింది శశి ఆ సాంగ్తో కానీ అంతా. బట్ హ్యాండిల్ చేయడం అంటే ఆబ్వియస్లీ అండి, అందరూ చెప్పినట్టు వన్ గుడ్ ఫిలిం, వన్ గుడ్ ఫ్రైడే. అండ్ ఫస్ట్లో వచ్చిన వెంటనే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని. ప్రేమ కావాలి నేను నా ఎఫర్ట్స్ పెట్టాను, అది చాలా పెద్ద హిట్ అయింది. సో అండ్ నాకంటూ ఒక డిఫరెంట్, అందరూ ఏమన్నారంటే డాడీ లాగా వాయిస్ ఉండబోతుందా లేకపోతే డాడీ లాగా డైలాగ్ చెప్తావని అడిగారు. నేను టోటల్గా సర్ప్రైజ్ చేసి డ్యాన్స్ చేశాను. డ్యాన్స్ చేసి ఒక రొమాంటిక్ ఫిల్మ్ చేసి ఒక రొమాంటిక్ ఇమేజ్ తీసుకొచ్చాను. సో సో దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ ప్రెషర్ 100% ఉంటుందండి ఫార్ షూర్. అండ్ ఐ థింక్ అది హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. బట్ చేసుకుంటూ వెళ్తున్నాను అండ్ నా ప్రయత్నం ఐఎమ్ ట్రయింగ్. అండ్ హోప్ఫుల్లీ ఈ ఇయర్ ఒక మంచి సక్సెస్, ఎందుకంటే నెక్స్ట్ ఫిలిం కూడా చాలా మంచి ఫిలిం చేస్తున్నానండి, ఎస్ఐ యుగంధర్ అని. దట్ ఈస్ ఆల్సో బ్యాక్ బై ఈటీవీ. సో దట్ ఈస్ ఆల్సో వన్ గుడ్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. ఇంద్రనీల్ గారు, సో దీనిలో మీరు నెగిటివ్ రోల్ ఏమన్నా చేస్తున్నారా? అంటే చూస్తే 30 టేక్స్ అయినాయి. నెగిటివ్ ఏం కాదండి, ఇది స్టోరీకి సంబంధించిన క్యారెక్టర్, ఇది స్టోరీకి రిలేటెడ్ క్యారెక్టర్. నెగిటివ్ పాజిటివ్ అనేది ఏది ఉండదు. ఓకే. సో ఎందుకు ఆరెంజ్ తర్వాత అంటే ఇంత గ్యాప్ వచ్చింది? మీరు చేయాలనుకోలేదా, లేదా మీకు నచ్చిన సబ్జెక్ట్ రాలేదా? అంటే ఆ మూవీ తర్వాత మళ్ళీ అంత ప్రామిసింగ్ రోల్లో మేము చూడలేదు. రైట్ అండి, అంటే నేను కరెక్ట్గా ఆరెంజ్ తర్వాత మళ్ళీ సేమ్ చరణ్ గారు ఎవడు సినిమాకి అడిగారు, రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ నేను అడిగారనమాట. అప్పుడు మేనేజర్ వాళ్ళు ఫోన్ చేసి సార్ ఇలా అడగమన్నారు అని. ఆ టైంలో నేను కే విశ్వనాథ్ గారితో వర్క్ చేస్తున్నాను, సూర్యపుత్రుడు అని సీరియల్. ఫస్ట్ టైం ఆయన టెలివిజన్లో యాక్ట్ చేశారు, ఆయన నాకు ఫాదర్గా చేశారు. ఆ డేట్స్ వల్ల క్లాష్ అయ్యి నేను అది మిస్ అయ్యాను అనమాట. తర్వాత నాకు కూడా అంటే నాకు అంత పర్సనల్గా నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు, కమిట్ అవ్వాలి, ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తేనే చేద్దాము అని వెయిట్ చేశాను అనమాట. సో దిస్ ఈస్ మేబీ డెఫినెట్లీ ఇది, అందుకే నేను ఇందాక కమ్బ్యాక్ అన్నాను. ఎందుకన్నానంటే సీరియల్స్ నుంచి అందరికీ సీరియల్సే తెలుసు, బట్ మూవీస్లో ఆరెంజ్ తర్వాత ఎవరికి తెలియదు నేను ఇంద్రనీళ్ళు ఉన్నారు, అది ఏం చేస్తున్నారని. ఈ ఫిలింతో నాకు తెలిసి మంచి నేమ్ వస్తుందని అనుకుంటున్నాను. ఓకే. అర్చనా అయ్యర్, ప్రీవియస్లీ మీరు కృష్ణమ్మ అని ఒక ఫిలిం చేశారు, చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వస్తుంది. అంటే ఈ సినిమా చూస్తుంటే ఎక్కువ నైట్ షూట్స్లా అనిపిస్తుంది. ఒక యాక్ట్రెసెస్కి డే షూట్స్ కంటే నైట్ షూట్స్ చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? అండ్ శంబాలా మూవీని మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ నైట్ షూట్స్ గురించి చెప్తాను. డిసెంబర్లో షూట్ చేసామండి, పీక్ చలి, అండ్ వీ యూస్ టు షూట్ 6 to 6. సో ఒక్కొక్కసారి 6 to ఈవినింగ్ 6 to నెక్స్ట్ డే ఈవినింగ్ 6 లాగా కూడా షూట్ చేసిన రోజులు ఉన్నాయి. చలి ఒకవైపు, అండ్ దాంతోపాటు క్లైమాక్స్ ఎపిసోడ్స్ కొన్ని. ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్, యట్ వీ ఆల్ ఎంజాయ్డ్. నాకు ఏ రోజు కూడా నేను ఏదో చలిలో షూట్ చేస్తున్నానని లేదు. ఎవ్రీ టీమ్, ఎస్పెషలీ మై కూలెస్ట్ కో స్టార్ ఆది గారు, వీ యూస్ టు చిల్ అక్కడ మంటలు వేసుకొని, వీ యూస్ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్, లైక్ ఎక్కువ సినిమా గురించే మాట్లాడుకుంటూ మేము చేసిన రోజులు అవి. అండ్ డైరెక్టర్ వాజ్ వెరీ వెరీ యునో మాకు ఆ కంఫర్ట్ ఇచ్చి వీ డిడ్ ద షూట్, అందుకని అంత హ్యాపీగా చేయగలిగానేమో. సో అది చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ చేసాము. ఎస్, ఇట్ వాజ్ వెరీ వెరీ అమేజింగ్. ఆల్మోస్ట్ సార్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ మేము నైట్ షూటే చేసాము. అది చాలా, అండ్ ఐ ఎంజాయ్ నైట్ షూట్స్ పర్సనలీ. అండ్ సెకండ్ క్వశ్చన్, సారీ సార్ ఏదో మిస్ అయ్యాను. శంబాలా మూవీ మీరు అగ్రీ కావడానికి మెయిన్ రీజన్? సార్ నరేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ నేను స్టోరీ విన్న వెంటనే ఐ సెడ్ ఎస్, బికాజ్ చాలా కొత్తగా ఉంది స్టోరీ. అండ్ సైన్స్ అండ్ హారర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ జాన్రా, బికాజ్ ఇప్పటిదాకా అలాంటి ఒక జాన్రా రాలేదు. సైన్స్ అండ్ హారర్ వస్తే సైన్స్ వచ్చింది, లేదా హారర్ వచ్చింది, ఇది రెండు పోటాపోటీగా వస్తుంది. అంటే ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ స్క్రిప్ట్ లైక్ దిస్. అండ్ ఆది గారు చేస్తున్నారనేసరికి ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్, బికాజ్ ఐ ఆల్సో హ్యావ్ బీన్ సీయింగ్ యూ ఇన్ అ లవర్ బాయ్ క్యారెక్టర్. ఇలాంటి ఒక స్టెప్ తీసుకున్నారంటే ఐ థాట్ ఇదేదో చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది, అండ్ నేను ఈ సినిమాలో చేయాలని ఒక ఉద్దేశంతో ఐ సెడ్ ఎస్ ఫర్ ద ప్రాజెక్ట్. ఓకే. మీ సిస్టర్ చెప్పారు మీరు ప్రభాస్ గారు ఫ్యాన్ అంట. సో శంబాలా అనేది ప్రభాస్ గారి మూవీలో కూడా ఉంది, కల్కిలో. అదొక వరల్డ్ ఉంటుంది సపరేట్గా. సో ఎలా అనిపించింది మీకు? అంటే ఉంటుంది కదా మీకు ఒక మేనిఫెస్టింగ్ థింగ్స్ కొన్ని ఉంటాయి. నేను ఫస్ట్ సార్ని అడిగింది అది, శంబాలా అంటే ఇది ఇస్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ అని ఫస్ట్ నరేషన్ విన్నప్పుడు లైక్ ఖచ్చితంగా కాదు, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దానికి దీనికి అసలు పొంతన లేదు. బట్ ఎస్, అది కాన్సెప్చువల్గా అది, బట్ మన సినిమాకి ఆ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని. అండ్ ప్రభాస్ సార్ అఫ్ కోర్స్ ఎవరు కాదండి ప్రభాస్ సార్ ఫ్యాన్. సో ఆయన లాంచ్ చేయడం
అందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఆయన పెద్ద గోల్డెన్ హ్యాండ్ అని, అండ్ ఐ విష్ దిస్ వర్క్స్ అవుట్ అండ్ ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, ఆది గారు, మీ సినిమాలో ప్రతి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, అది అలా హార్ట్స్లో ఉండిపోద్ది ఫస్ట్ నుంచి. అంటే ప్రేమ కావాలి మొత్తం చార్ట్ బస్టర్, లవ్లీ మొత్తం చార్ట్ బస్టర్, కానీ ఏ సినిమా వచ్చినా సరే ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగే సినిమాని డ్రైవ్ చేస్తుంది అనమాట థియేటర్ వరకు ఆడియన్స్ రావడానికి. చాలా ఉన్నాయి అందులో సాంగ్స్. అంటే ఈ ఫిలింలో శ్రీచరణ్ పాకాల అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి మెలోడీస్ ఇస్తాడు, యాజ్ వెల్ యాజ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా చాలా మంచిగా కంపోజ్ చేసే ట్రాక్స్ ఇస్తూ ఉంటారు ఆయన. సో ఎలా ఉండబోతుంది ఇందులో మ్యూజిక్, ఎలా ఉండబోతుంది? శ్రీచరణ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే తను ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్ ఆల్మోస్ట్ 3 months డైరెక్టర్ బాగా ఇబ్బంది పెట్టాడు, బట్ తను డైరెక్టర్ని బాగా ఇబ్బంది పెట్టారు. ఇద్దరు బాగా కొట్టుకొని చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడు ఈ సినిమాకి. తను హార్ట్ఫుల్గా చేశాడు. అండ్ శ్రీచరణ్కి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ. అండ్ ఎస్, మీరు చెప్పినట్టు ఒక ప్రమోషనల్ సాంగ్ ఉందండి. సినిమాలో సాంగ్స్ ఉన్నాయి, బట్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది అది, అంటే ఒక మాంటేజ్ టైప్లో. అది కూడా మంచి సాంగ్స్, మంచి సింగర్స్ పాడారు. ఒక సాంగ్ జావేద్ అలీ గారు పాడుతున్నారు, ఒకటి గీతా మాధురి గారు పాడారు, ఇంకోటి యామిని ఘంటసాల అని తను పాడింది, అలానే కార్తిక్ గారు. సో మంచి సాంగ్స్ ఉండబోతున్నాయి, బట్ ప్రమోషనల్ సాంగ్ అనేది హైలైట్ అవుతుందండి. అది మొన్నే ట్యూన్ వచ్చింది, చాలా బాగుంది, అది షూట్ చేయబోతున్నాం. సో ఇట్స్ ఎ ప్రమోషనల్ సాంగ్. అది ఫస్ట్ టోటల్ వీడియో అండ్ సాంగ్ ముందే వదిలేస్తాం. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు హాయ్ అండి. సో ట్రైలర్ వాజ్ వెరీ నైస్, చూసాను, చాలా బాగుంది. కాకపోతే ఇలాంటి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలన్నా దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఏంటంటే వచ్చినప్పుడు చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఏంటి కొత్తగా ఉంటుంది, ట్విస్ట్లు చాలామంది పసిగడతారు. ఐ మీన్ సినిమా స్టార్ట్ అయిన కొద్ది నిమిషాలకే ఓకే ఇది అయి ఉంటుందేమో అని చెప్పి. సో ఇలా చాలా ఈ జోనర్లో దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ చాలా వచ్చినాయి. కాబట్టి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద మూమెంట్ వరకు ఏంటి అసలు స్టోరీ ఎగ్జాక్ట్గా ఏంటి అని కనిపెట్టలేకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? ఇట్స్ ఆల్ అబౌట్ స్క్రీన్ ప్లే అండ్ ఆల్. యా అండి, స్క్రీన్ ప్లేలో వీ టుక్ దట్ కేర్ అండి. అండ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే అండి, అట్లీస్ట్ లైక్ 70% పీపుల్ విల్ నాట్ గెస్ ఇట్ అండి. రిమైనింగ్ 30% లైక్ సూపర్ ఇంటలెక్చువల్ ఉండి సూపర్ ఇది ఉంటే మనకు తెలియదు కానీ, బట్ ఇట్స్ నాట్ లైక్ వన్ ట్విస్ట్ మీద రన్ అయ్యే స్టోరీ కూడా కాదండి. దెర్ ఆర్ లైక్ మల్టిపుల్ థింగ్స్ దట్ హ్యాపెన్ అండ్ స్లోలీ ఆ స్టోరీ అన్రావెల్ అవుతుంది కదా. సో ఎవ్రీథింగ్ విల్ బి సర్ప్రైజింగ్. ఓకే ఇది ఉందా అనేది ఈ ట్రైలర్ చూసి దీన్ని కొంచెం అనలైజ్ చేసుకొని పోతే అప్పుడు కొన్ని ఓకే ఆల్రెడీ డైజెస్ట్ అయి ఉంటుంది. ఇది కూడా చూడకుండా చూస్తే దట్ విల్ బి లైక్ కంప్లీట్లీ సర్ప్రైజింగ్ అండి. ఓకే, అంటే ఇది ఒకవేళ క్లిక్ అయింది బాగా వచ్చింది అంటే దీని సీక్వెల్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? అవునండి, ఉందండి. శంబాలా 2 అంటే లైక్ కాన్సెప్చువల్లీ ఉందండి. విల్ సీ అండి హౌ ఇట్ ఆల్ హ్యాపెన్స్. ఓకేనండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఇప్పుడు శంబాలా అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వరల్డ్ సార్. ఆ వరల్డ్ ప్రపంచం ఈ ప్రపంచంలో ఉండదు, వేరే ప్రపంచంలో ఉంటుంది అనేసి అంటారు. అలాంటిది ఈ లొకేషన్స్ అనేవి మన దీంట్లో ఉన్నట్టే చూపించారు. అంటే లొకేషన్స్ వైజ్ ఏ రకంగా జాగ్రత్తలు తీసుకున్నారు, ఎక్కడ చేశారు అని అంటే సార్ మొత్తము 95% ఆఫ్ ది షూట్ వచ్చి RFCలో అయింది సార్ మొత్తం. సో ఎవ్రీథింగ్ ఇప్పుడు మీరు ఆ గడ్డి అవి చూస్తున్నారు కదా సార్, అవన్నీ లైక్ ఒక ప్లేస్ తీసుకొని 3 months ఆ గడ్డి గ్రో చేయించి మళ్ళీ షూట్ చేసాం. సో వీ వాంటెడ్ అంటే ఇట్లే ఉండాలా ఇట్లా అనేసి. అండ్ ఆ సెట్స్ అన్నీ కూడా వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ ఆ క్లైమాక్స్ ఆ సెట్ అంతా కూడా మొత్తం RFCలో 95% డన్ ఇన్ RFC సార్. రిమైనింగ్ 5-10% మనము ఇక్కడ అమలాపురంకి వెళ్ళాం సార్. అమలాపురంలో వీ డిడ్ ఇట్ రిమైనింగ్ 5-10% షూట్ సార్. రవివర్మ గారు హాయ్. సో మీ క్యారెక్టర్ చూస్తుంటే ఆ పోస్టర్లో మీ క్యారెక్టర్ ఎలా అనిపించింది అంటే మీరు చేసిన సినిమాలో ఒక ఎత్తు అయితే ఇందులో మీ క్యారెక్టర్ చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంది. వెనకాల పోస్టర్ చూస్తుంటే కూడా మీ పోస్టర్ పక్కనే ఉంది. ఎప్పటి నుంచో లుంగి కట్టుకుందాం అనుకుంటే వీళ్ళేమో అమెరికా నుంచి వచ్చి అని సూట్లు ఇచ్చేవారు. సో ఫస్ట్ టైం నాకు ఆయన ఒక అంటే లిటరలీ మోర్ లైక్ అ రస్టిక్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ అది. ఐ లవ్డ్ ఇట్. మొత్తం మా తూర్పుగోదావరిలో మా తాతగారి నుంచి మా నాన్నగారి నుంచి అవన్నీ తీసుకొచ్చి పెట్టా ఇక్కడ. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ దట్ వే. వెరీ డిఫరెంట్ ఆల్సో. నేను ఎప్పుడు చేయలేదు మాస్, ఈ టైప్ మాస్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ ది యాక్షన్ సీక్వెన్సెస్ యాజ్ వెల్ దట్ ఇట్ కమ్స్ అవుట్ దట్ వే. యా. డైరెక్టర్ యుగంధర్. వెనకాల
పర్లేదు. ఇక్కడ, ఇక్కడ. Okay, sorry, okay. ధీరజ్, yeah. సో AD Infinitum is one of my favorite films. Thank you so much, sir. అందులో మీరు చూపించిన వాలి సుగ్రీవుల కైండ్ ఆఫ్ మైథలాజికల్ టచ్ ఏదైతే ఉందో అట్ వాస్ అంటే అది ఒక షాకర్ అనమాట ఆ సినిమాకి. సో దానికి కూడా మీరు సీక్వెల్ తీయాలేమో, అది స్టిల్ పెండింగ్ క్లైమాక్స్ ఏంటి అనేది. సో వై ఆల్వేస్ అమాల్గమేషన్ ఆఫ్ సైన్స్ అండ్ మైథాలజీ అంటే ఎందుకు? వై ఈస్ యువర్ చాయిస్? అంటే ఐఎమ్ మోర్ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ఇట్ సార్. ఐ బిలీవ్ లైక్ సైన్స్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ టు అవర్ కల్చర్ అండ్ ఇట్స్ లైక్ ఇంటర్వీన్డ్ అని నా ఫీలింగ్ సార్. సో అంటే వేరే స్క్రిప్ట్స్ కూడా రాశాను సార్, బట్ ఫర్ సమ్ రీజన్ ఇది ఎక్కింది బేసిక్గా. సో నెక్స్ట్ ఫిల్మ్ వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ బికాస్ ఆఫ్ మై ఫ్యాసినేషన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బేసిక్లీ. ఓకే, బట్ అంటే మైథాలజీ తీసుకున్నప్పుడు సో ఇన్ ద ఫస్ట్ AD Infinitum ఇట్ ఈస్ వాలి సుగ్రీవులు. సో ఇప్పుడు ఈ సంబాలలో ఏంటి అలా మైథలాజికల్ టచ్? అంటే ఇది శివుడిది అని చెప్పేసి చెప్పారు. చెప్పాను కదా సార్. ఇట్ వోంట్ బి ద ఫైనల్ థింగ్ అన్నట్లుగా కొంచెం ఒక చిన్న ఇది కూడా ఉంది అందులో. సో ఆది సాయి కుమార్ క్యారెక్టర్ త్రూ ఏ కైండ్ ఆఫ్ మైథలాజికల్ టచ్ ఉండబోతుంది? అంటే సార్ లైక్ యాజ్ యూ సెడ్ సార్, శివుడు అండ్ అసురుడికి జరిగే ఒక యుద్ధం ఈ కథకి మూలం. దట్ ఈస్ ద రూట్. లైక్ వాట్ ఎవర్ సంథింగ్ హ్యాపెన్ 10,000 years బ్యాక్ ఏదైతే జరిగిందో అది దీనికి రూట్ అనమాట బేసిక్గా. సో ఆది గారి క్యారెక్టర్ ఈస్ ద వన్, విక్రమ్ క్యారెక్టర్ పేరు. సో విక్రమ్ ఈస్ ద వన్ హూ కైండ్ ఆఫ్ అన్రావెల్స్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హిస్ జర్నీ. అంటే దీనికన్నా ఎక్కువ చెప్తే రివీల్ అవుతుంది. అంటే అలాగే మోర్ ఆఫ్ విక్రమ్ బేతాళ్ కైండ్ ఆఫ్ ఉండబోతుంది? నో సార్, నాట్ విక్రమ్ బేతాళ్ కైండ్ ఆఫ్ ఇది కాదు సార్. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సార్, విచ్ ఐ కెనాట్ టెల్ సార్. ప్లీజ్ డోంట్ మైండ్. వన్ లాస్ట్ మధుగర్. హాయ్ అండి. హాయ్ చెప్పండి. అన్ని క్యారెక్టర్స్ కూడా అంటే గ్రే నేను షేడ్స్ అన్ని బిగ్ కనిపిస్తాయి. బాస్లో పిలిస్తే భయపడతారు కదా, అలా భయపడ్డాను సడన్గా నన్ను పిలిస్తే. చెప్పండి. ఎస్, ఇంతకు ముందు మంజుష గారు చెప్పినట్లు మీరు భయపడుతుంటే మాకు నవ్వు వస్తుంది. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అలా అంటే ఇట్స్ నాట్ భయపడితే నవ్వేది కాదు, బట్ ఈ సైన్స్కి విలేజ్ ఏమో దేవుణ్ణి నమ్మే క్యారెక్టర్, హీరో ఏమో సైన్స్ అని నమ్మే క్యారెక్టర్. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్ నాది సినిమాలో. త్రూ అవుట్ ద ఫిల్మ్ అటువైపు ఇటువైపు ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్ నాది. అంటే కామెడీ ఉంటుందా? ఆడియన్స్ క్యారెక్టర్, బేసికలీ ఆడియన్స్ క్యారెక్టర్. ఇది నమ్మాలా అది నమ్మాలా అనే కన్ఫ్యూజన్లో ఉండే క్యారెక్టర్. ఆల్ ది బెస్ట్ అండి. యా, ఆల్ ది బెస్ట్ ఆది గారు. థ్యాంక్ యూ. అబ్బా అంత వద్దులే, ఇది చెప్పకపోవడం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద లవ్లీ media friends. Thank you so much for this interaction, and thank you to the team members of Shambhala. So ఫస్ట్ టైం ఈరోజు ప్రెస్ మీట్లో అందరినీ కలిసి ఈరోజు సినిమా గురించి చాలా విశేషాలు మాట్లాడారు. సో థ్యాంక్ యూ సో మచ్. శంబాలా ఇన్ థియేటర్స్ December 25th నుంచి. ఐఎమ్ ష్యూర్ తెలుగులో మాత్రమే కాకుండా ఇండియా వైడ్గా సినిమా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అందరినీ అలరించాలి అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ శంబాలా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ ప్రెస్ మీట్. థ్యాంక్ యూ.